ఎక్సెల్ విషయానికొస్తే చాలామంది చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఒకదాని తర్వాత ఒకటి బట్టి పట్టినట్టుగా సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్, వీలుకప్, ఎక్స్‌లుకప్ అని జెప్పి అన్నీ నేర్చుకోవడానికి ట్రై జేస్తారు. అట్లా గాకుండా అసలు మనకొక బిజినెస్ ప్రాబ్లమొస్తే మనం ఎట్లా ఎళ్ళాలి? ఆ ప్రాబ్లమ్‌కి మనం ఏ ఫంక్షన్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి? ఏ ఫంక్షన్ ఏ ఫంక్షన్‌తో కలపాలి అని నేర్చుకున్నాం అనుకోండి, మనకి మైండ్‌లో అది లాంగ్ టర్మ్ గుర్తుండి మనం బెటర్‌గా వర్క్ చేయగలుగుతాం అనమాట. సో, ఈ వీడియోలో మనము ఒక 10 బిజినెస్ ప్రాబ్లమ్స్ తీసుకొని, వాటిలికి అసలు ఏ ఫార్ములా వాడాలి? ఎందుకు వాడాలి? ఎలా ఉపయోగించాలి? ఒకదానిలో ఒకటి నెస్టింగ్ ఎలా చేయాలి అనేవి అన్నీ కూడా క్షుణ్ణంగా, క్లియర్‌గా, డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సరే, మిగతా విషయాలన్నీ మనం వీడియోలోకెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో, మనం యూజ్ చేయబోయే ఫైల్ ఇదన్నమాట. ఇందులో నా దగ్గర ఒక శాంపిల్ ఎంప్లాయీ డేటా సెట్ ఉంది. అట్లాగే మనము ఈ 10 కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం. ఈ 10 బిజినెస్ క్వెషన్స్ ఎలా ఆన్సర్ చేయాలి. ఎలాంగ్ వే ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొన్ని ఛాలెంజెస్, హోంవర్క్స్ కూడా నేను ప్రిపేర్ చేశాను. అవేంటో మీకు పోను పోను అర్థమవుతుంది. ఈ ఫైల్ కంప్లీటెడ్ వెర్షన్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పెట్టాను. బ్లాంక్ వెర్షన్ కూడా పెట్టాను. నా సజెషన్ ఏంటంటే మీరు బ్లాంక్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకొని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్‌గా మైండ్‌లోకి వెళ్ళిపోతాయన్నమాట. బట్ ఎక్కడన్నా మీకు ఒక డౌట్ ఉంటే కంప్లీటెడ్ ఫైల్‌తో మీరు కంపేర్ చేసుకొని కొద్దిగా ఫార్ములా అది వెరిఫై చేసుకోవచ్చు. సరే, ఇక మనం డీటెయిల్స్‌లోకి వెళ్దాము. ఇదంతా కూడా కొంచెం టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్. సో, మీరు కొద్దిగా టైం క్లియర్ చేసుకొని మొత్తం అంతా ఒకే సిట్టింగ్‌లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు అన్నీ కూడా బాగా కనెక్ట్ అవుతాయన్నమాట. సో, నార్మల్‌గా మనం ఎక్సెల్ ఫంక్షన్స్, ఫార్ములాస్ దేనికి వాడతామంటే, ఎక్సెల్ అనేది ఒక డేటాని మెయింటైన్ చేసుకునే ప్లేస్ అని అందరికీ తెలిసిందే. కాకపోతే ఎక్సెల్ యొక్క రియల్ పవర్ ఎక్కడుందయ్యా అంటే, దాని ఎబిలిటీ టు కాలిక్యులేట్ థింగ్స్ అనమాట. జస్ట్ డేటాని పెడితే అందులో ఏం లేదనమాట. దీనికిను ఒక పుస్తకానికి పెద్ద డిఫరెన్స్ లేదు. మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసాం. బట్ ఎక్సెల్ యొక్క రియల్ పవర్ ఏంటయ్యా అంటే, ఇక్కడున్న నంబర్స్ అన్నిటిని అది ఏదో ఒకటి చేసి మనకు కొత్త నంబర్స్ పుట్టించగలదు. కొత్త నంబర్స్, కొత్త వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ ఎంప్లాయీ డేటా ఉంది. మా బాస్ వచ్చి, ఓకే, ఇదంతా బానే ఉంది కదా! ఈ మంత్ మనం సాలరీస్ పే చేయాలి. టోటల్ అమౌంట్ ఎంత పే అవ్వాలి మనకి అని అడిగారనుకోండి. ఏముంటుంది, ఇప్పుడు ఈ సాలరీ కాలమ్‌లో నాకు యాన్యువల్ సాలరీ ఉంది. సో, నేను గనక ఈ సాలరీ కాలమ్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటే, ఇది టేబుల్‌లో ఉందనమాట. సో, మనం జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మొత్తం కాలమ్ సెలెక్ట్ అయిపోతుంది. చేసుకున్నాక నేను ఇక్కడ సమ్ చూడొచ్చు. సమ్ చూసానంటే నాకు కనిపిస్తుంది స్టేటస్ బార్‌లో 19,208,000 అని. అది టోటల్ యాన్యువల్ సాలరీ. మనకి నెక్స్ట్ మంత్ సాలరీ వరకే కావాలి కాబట్టి దీన్ని 12తో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఇదంతా మనం మాన్యువల్‌గా చేసే బదులు ఎక్సెల్ ఫార్ములాస్ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కాలమ్‌లో ఉన్న టోటల్ ఎంతో కావాలనుకోండి. ఈ టేబుల్ పేరేంటో చూపిస్తాను మీకు చూడండి. ఇది టేబుల్‌లో ఉంది. ఈ టేబుల్ పేరు స్టాఫ్ అనమాట. సో, మనం టేబుల్‌లో డేటాని వాడుకున్నప్పుడు ఏం చేస్తామంటే, ఆ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్‌ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ టోటల్ సాలరీ కావాలి అంటే సమ్ అని ఫంక్షన్ వాడుకొని స్టాఫ్ టేబుల్ ఓపెన్ బ్రాకెట్ సాలరీ కాలమ్ క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే నాకు ఆ స్టేటస్ బార్‌లో చూపించిన వాల్యూనే ఇక్కడొస్తుంది. కాకపోతే మనకి నెక్స్ట్ మంత్‌ది కావాలి కాబట్టి దీన్ని నేను డివైడ్ బై 12 చేశాననుకోండి, నాకు పర్ మంత్ $1.6 మిలియన్ కావాలి అన్న విషయం తెలిసిపోతుందనమాట. సో, ఇట్లాగా ఈ ఫంక్షన్స్, ఫార్ములాస్ వాడుకొని మనము డేటాని రకరకాలుగా అర్థం చేసుకొని కొత్త విషయాల్ని దానిలోంచి తెలుసుకోవచ్చనమాట. ఇందుకోసం వాడతారు ఈ ఫంక్షన్స్, ఫార్ములాస్ అనేవి. ఈ 2 కూడా సినోనిమ్సే. ఫంక్షన్ అన్న, ఫార్ములా అన్న సేమే. బట్ ఇన్ జనరల్ ఫంక్షన్ అనేది ఏంటయ్యా అంటే, ఈ సమ్ అనేది ఫంక్షన్ అనమాట. అట్లాగే ఫార్ములా అంటే ఏంటంటే, ఆ ఫంక్షన్స్ అన్నీ కలిపి ఒక ఎక్స్‌ప్రెషన్ లాగా తయారు చేస్తే దాన్ని ఫార్ములా అంటాం. బట్ ఇన్ జనరల్ మనం 2 కూడా ఒకేలాగా మీనింగ్ వచ్చేలా వాడుకోవచ్చు. సరే, ఇదంటే ఒక జూజుబీ ఫార్ములా. అస్సలు ఫార్ములాస్‌లోకెళ్దాము. యాక్చువల్‌గా ఎక్సెల్ కొద్దో గొప్ప వాడేవాళ్ళందరికీ ఏంటంటే ఈ సమ్, కౌంటు, ఇఫ్ ఫార్ములా ఇయన్నీ తెలిసే ఉంటాయి. సో, నేను అవన్నీ చెప్పి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మనం కొద్దిగా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోదాం. నెక్స్ట్ లెవెల్‌లో ఉండే బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏంటి? దానికి ఏ ఫార్ములా వాడాలి అనేది. అట్లాగే ఇంకొంతమంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఈ ఫంక్షన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి బట్టి పట్టినట్టుగా సమ్ ఫంక్షను, కౌంట్ ఇఫ్ ఫంక్షను, వీలుకప్ అని చెప్పి అలా మైండ్‌లో పెట్టుకోవడానికి చూస్తారు. అది కూడా అంత ఉపయోగపడదు.
ఇన్ జనరల్ మనం బాగా నేర్చుకుని దీన్ని బాగా యూజ్ చేయాలి అంటే ఒక ప్రాబ్లమ్‌కి ఏ ఫంక్షన్ వాడాలనేది తెలియాలనమాట. సో, నేను ఆ అప్రోచ్‌లోనే ఎళ్తాను. నా దగ్గర 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ మనం ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా డిస్కవర్ చేసుకుందాం. సో, ఒక్కసారి నేను మీకు నా వెర్షన్ గురించి కూడా చెప్తాను. నేను ఎక్సెల్ 365 యూజ్ చేస్తున్నాను. మీరు గనక ఎక్సెల్ 365 గాని, ఎక్సెల్ ఆన్‌లైన్ గాని వాడితే మీరు యాజ్ ఇట్ ఈజ్ అన్నీ అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు గనక ఏదన్నా ఒక ఓల్డర్ వెర్షన్ ఆఫ్ ఎక్సెల్ వాడితే ఇందులో కొన్ని ఫంక్షన్స్ మీరు వాడలేరు. అవేంటో నేను మీకు చేస్తున్నప్పుడే చెప్తాను. సో దట్ మీకు తెలుస్తుంది. బట్ ఎక్కడైనా మీరు జాబ్‌లో జాయిన్ అయినా, ఏదైనా వేరే కంపెనీకి క్లయింట్‌కి వర్క్ చేసినా 99% టైమ్ ఆఫ్ ద టైమ్ ఇప్పట్లో వాళ్ళకి 365 ఉంటుంది. సో, ఈ నేర్చుకునేదేదో కొత్త దాని మీద నేర్చుకోవడమే బెటరు. సో, నేను దాని మీదే ఫోకస్ పెడతాను. బట్ ఏదైతే అవ్వదో అది మీకు చెప్తాను ముందే. ఇది మీ ఓల్డ్ వెర్షన్‌లో పనిచేయదు అని. సో దట్ మీరు ఒక మెంటల్ నోట్ పెట్టుకోవచ్చనమాట. సరే, మనం ఒక్కొక్క దానిలోకి వెళ్దాం. ఫస్ట్ మనం చేసేది ఏంటయ్యా అంటే ఈ క్వెషన్ సాల్వ్ చేద్దాం. ఇదేంటంటే నా దగ్గరున్న జనాభా అందరికి స్టాఫ్ అందరిని కలిపి నేను అసలు వాళ్ళ సాలరీ ఎంత, హెడ్ కౌంట్ ఎంత, ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైస్ నాకు కావాలి. ఒక చిన్న రిపోర్ట్ లాగా నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మనం ఎలా ఫంక్షన్స్ రాయాలి, ఏం ఫంక్షన్స్ రాయాలనేది కూడా తెలుసుకుందాం. సో, ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటాలో చూసుకుంటే చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయంటే నేను ఫిల్టర్ పెడితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. ఒక 10 డిపార్ట్మెంట్ల వరకు ఉన్నాయి. సో, నాకు ఈ ప్రతి డిపార్ట్మెంట్‌కి లీగల్, మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్‌కి కూడా ఎంతమంది ఉన్నారు? వాళ్ళ టోటల్ సాలరీ ఎంత? ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. సో, దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక సెటప్ చేసుకున్నాను. ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ నేమ్స్ లిస్ట్ చేసుకుంటాను. ఈ ఐటెమ్స్ అన్నీ నాకు కావాలి. డిపార్ట్మెంట్స్ నేమ్స్ లిస్ట్ చేయడానికి ఏం చేద్దామంటే మనం క్విక్‌గా ఒక సింపుల్ సొల్యూషన్ చూపిస్తాను. ఫర్దర్‌గా ఇంకొక ఫార్ములా బేస్డ్ అప్రోచ్ కూడా మీకు చెప్తాను. ఈ డిపార్ట్మెంట్ కాలమ్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. మీరు యారో కీస్, షిఫ్ట్ కీస్ వాడి మొత్తం అంతా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కాపీ చేస్తాను కంట్రోల్-సి. ఇక్కడికొచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్ వాల్యూస్ అంటాను. అంటే జస్ట్ ఆ డిపార్ట్మెంట్స్‌ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పేస్ట్ చేసాం. బట్ వాల్యూ ఫార్మాటింగ్ ఏం లేకుండా. నెక్స్ట్ దీన్ని ఇలాగే సెలక్షన్‌లో ఉంచేసి ఇక్కడ డేటా రిబ్బన్‌లోకెళ్ళి నా దగ్గర రిమూవ్ డూప్లికేట్స్ అని ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ యూజ్ చేసి రిమూవ్ చేద్దాం. సో, ఇయన్నీ కూడా ఏ వెర్షన్ ఆఫ్ ఎక్సెల్‌లో అయినా ఉంటాయండి. 2007 నుంచి ఉన్న ఈ ఫీచర్స్ అన్నీ. ఇది జస్ట్ ఇట్లా ఉంచేసి కంటిన్యూ విత్ కరెక్ట్ సెలక్షన్ అని రిమూవ్ డూప్లికేట్ చేసేస్తాను డిపార్ట్మెంట్ కాలమ్‌లో. సో, ఉన్న డిపార్ట్మెంట్లు యాజ్ ఇట్ ఈజ్ ఒక్కొక్క రోకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ చొప్పున వస్తాయన్నమాట. ఏమైనా డూప్లికేట్స్ ఉంటే పోతాయి. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ కూడా ఉంది. అదేంటో మీకు ఫర్దర్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ నాకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క రోకి వచ్చింది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్‌లో ఎంతమంది ఉన్నారో తెలియాలి. వాళ్ళ టోటల్ సాలరీ తెలియాలి. అంటే నేను ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఎన్ని సార్లు అపియర్ అయింది అని కౌంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దీనికి మనం వాడే ఫంక్షన్ కౌంట్ ఇఫ్స్ అనమాట. యాక్చువల్‌గా ఎక్సెల్‌లో ఈ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్ ఇట్లాంటివి కూడా 2 వెర్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో కౌంట్ ఇఫ్, ఇంకొకటి కౌంట్ ఇఫ్స్. ఇప్పుడు చూసారంటే ఇక్కడ మీకు టైప్ చేసినప్పుడు చూస్తోంది. సో, నేర్చుకునేటప్పుడు నా రికమెండేషన్ ఏంటంటే మీరు జస్ట్ స్ట్రెయిట్ అవే కౌంట్ ఇఫ్స్ ఫంక్షనే నేర్చుకోండి. ఇక కౌంట్ ఇఫ్ అన్న దాని గురించి మర్చిపోండి. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే ఒకటి సింగులరు, ఒకటి ప్లూరల్ అనమాట. అంటే కౌంట్ ఇఫ్స్‌తో మనం ఒక కండిషన్‌ని కౌంట్ చేయగలం. కౌంట్ ఇఫ్స్‌తో ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్, డిపార్ట్మెంట్ ఇది అవ్వాలి, జెండర్ ఫీమేల్ అవ్వాలి, సాలరీ 50,000 కన్నా ఎక్కువ ఉండాలి. ఇట్లా మల్టిపుల్ కండిషన్స్ కూడా పెట్టి కౌంట్ చేయొచ్చు. సో, దీనికి దానికి జస్ట్ అదొక్కటే డిఫరెన్స్ అనమాట. జనరల్‌గా ఒకటి చేసినా, మల్టిపుల్ చేసినా కూడా నేను కౌంట్ ఇఫ్సే యూజ్ చేస్తాను. మీరు కూడా అదే నేర్చుకోండి. ఇక ఒరిజినల్ దాని గురించి మర్చిపోండి. అది అసలు అవసరం కూడా లేదు. సో, కౌంట్ ఇఫ్స్ అని పెట్టి ఇక్కడ మనం రేంజ్ ఏంటి, క్రైటీరియా ఏంటి అని చెప్పాలనమాట. రేంజ్‌కేమో ఇక్కడ నేను డేటాలోకి వచ్చి నేను ఈ డిపార్ట్మెంట్ కాలమ్‌ని సెలెక్ట్ చేసుకుంటా. మీరు ఇలా టేబుల్‌లో డేటా ఉన్నప్పుడు ఇలా మాన్యువల్‌గా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు మొత్తం అంతా. లేదు అంటే హెడర్ మీద క్లిక్ చేశారనుకోండి, ఆ మొత్తం కాలమ్‌ని సెలెక్ట్ చేసుకుంటది. ఇప్పుడు చూసారంటే కౌంట్ ఇఫ్స్ స్టాఫ్ డిపార్ట్మెంట్. జనరల్‌గా డేటా టేబుల్‌లో ఉన్నప్పుడు నేనైతే ఏం చేస్తానంటే ఇట్లాగా వెళ్ళి వర్క్‌షీట్‌లోకి వెళ్ళి సెలెక్ట్ చేసే బదులు నా అంతట నేను టైప్ చేసేస్తాననమాట. అది ఫాస్ట్‌గా ఉంటది. బట్ ఇనీషియల్‌గా మనం ఇలా చేద్దాం. కామా, సో, నాకు ఆ డిపార్ట్మెంట్‌లో ఈ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారు అన్నది కావాలి. సో, నేను ఇక్కడ ట్రైనింగ్‌ని సెలెక్ట్ చేస్తాను. ఇదేంటంటే 1! B3 అంటే వర్క్‌షీట్ 1లో B3లో ఉన్న వాల్యూ ఎంత అని అడుగుతుందనమాట. ఇది క్లోజ్ చేస్తారనుకోండి,
తర్వాత ఎంటర్ కొడితే నాకు ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో 24 మంది ఉన్నారు అని చెప్తుంది. ఒకసారి ఇది ఎలా వర్కౌట్ అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడికి వచ్చి కనుక ఇక్కడ ట్రైనింగ్ మీద ఫిల్టర్ చేశారనుకోండి మీరు, మీకు ఇక్కడ ఎన్ని రోస్ వచ్చాయో అదే చెప్తుంది అది. ఇక్కడ ఎన్ని రోస్ వచ్చాయో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే 24 ఆఫ్ 260 రికార్డ్స్ అని చెప్పింది కదా మనకి. ఇదన్నమాట. ఈ 24 మనకు అక్కడ కూడా చూపిస్తుంది. సో ఇది కౌంట్ ఇఫ్స్ ఫంక్షన్. దీన్ని వాడి నేను ఒక కండిషన్ కౌంట్ చేయొచ్చు, మల్టిపుల్ కండిషన్స్ కౌంట్ చేయొచ్చు. మనకి ఇప్పుడు ఈ 24 అనేది ఇక్కడ వచ్చింది కదా, ఈ మిగతా వాళ్ళందరికీ ఎంత వచ్చిందో కూడా తెలియాలి. దీనికోసం మనం ఈ ఫార్ములాని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇంకొక ట్రిక్ కూడా ఉంది. మీరు ఇలా మాన్యువల్గా డ్రాగ్ చేసే బదులు ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని కావాలి కాబట్టి ఈ కార్నర్కి వెళ్ళి ఇక్కడ మౌస్ పాయింటర్ ప్లస్ అయినప్పుడు మీరు డబుల్ క్లిక్ చేశారనుకోండి, అదే ఆటోమేటిక్గా కింద వరకు ఫిల్ చేస్తుంది. ఇది ఇంకో టెక్నిక్. థర్డ్ టెక్నిక్ చెప్తాను. ఇది రియల్గా పవర్ఫుల్. యాక్చువల్గా ఈ రోజుల్లో నేను ఇదే వాడుతున్నాను. అదేంటంటే ఎక్సెల్ 365 కనుక ఉంటే మీ దగ్గర, మీరు ఇట్లా ఒక్కొక్క సెల్కి ఫార్ములా రాసే బదులు ఇక్కడ నాకు ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో అన్నిటికీ కౌంట్స్ కావాలి కాబట్టి నేను దీన్ని తీసేసి దీని ప్లేస్లో ఒకదాని బదులు అన్నీ సెలెక్ట్ చేస్తాను అనమాట. చేసినప్పుడు మనం ఎంటర్ కొడితే అది ప్రతి దానికి దాని యొక్క కౌంట్స్ క్యాలిక్యులేట్ చేసి మనకి నీట్గా ఇలాగా మొత్తం అన్ని వాల్యూస్ చూపించేస్తుంది. ఈ ప్రాసెస్ని స్పిల్లింగ్ అంటారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఫార్ములా ఇక్కడ రాసాము, అది ఆటోమేటిక్గా ఇక్కడ వరకు అన్ని వాల్యూస్ని స్పిల్ చేసింది, అంటే వంపింది అనమాట. మీరు ఇక్కడ ఒక జగ్గులో పాలు ఉన్నాయనుకోండి, ఆ పాలు ఇలా వంపితే ఇక్కడ దాకా వచ్చినట్టుగా ఊహించుకోవచ్చు. దాన్నే స్పిల్లింగ్ అంటారు. ఈ హోల్ థింగ్ని, ఈ మొత్తాన్ని కలిపి డైనామిక్ యారే రేంజ్ అంటారు. ఈ పేర్లన్నీ కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటాయి, కాకపోతే దాని మీనింగ్ ఏంటి అంటే ఇది ఒక యారే అంటే ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ డైనామికల్లీ జనరేటెడ్ అన్నట్టు. అగైన్ మనకు ఆ పేరు వాడినా వాడకపోయినా దాని మీనింగ్ అయితే అదే. సో మీనింగ్ అర్థమైతే పేరు గురించి మనం మర్చిపోవచ్చు అనమాట. సో ఇది బెస్ట్ టెక్నిక్. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్సెల్ 365లోనే పనిచేస్తుంది. మీరు పాత వెర్షన్స్ వాడితే ఈ టెక్నిక్ యూజ్ చేయలేరనమాట. పాత వెర్షన్ వాడితే ఒకటి రాసి మనం మాన్యువల్గా డ్రాగ్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, అన్నయ్య మనం ఇది ఎందుకు వాడడం, దీని అడ్వాంటేజ్ ఏంటి అని. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గర కనుక నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ చేంజ్ అయినాయి అనుకోండి, ఫ్యూచర్లో ఇప్పుడు ఇక్కడ 12 ఉన్నాయి కదా, ఫ్యూచర్లో 14 అయినాయి అనుకోండి, మనము ఈ ఫార్ములాని డైనమిక్గా ఆటోమేటిక్గా అన్నిటికీ కౌంట్ వచ్చేలా సెట్ చేసుకోగలుగుతాం అనమాట. ప్రెజెంట్ అయితే మనం సెట్ చేసిన విధానంలో ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ B3 టు B14 అనేది ఆ రేంజ్ వరకే ఉంది. సో నేను ఇంకో డిపార్ట్మెంట్ రాసినా అది ముందుకు వెళ్ళదు. బట్ ఫర్దర్గా మనం నేర్చుకోబోయే టెక్నిక్స్తో అదంతా ఆటోమేట్ చేయడానికి అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి పని తగ్గుతుంది అనమాట. మనం ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఇక ఏం మారని కొత్త డిపార్ట్మెంట్స్ రాని, కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అవని, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో అది మీరు ఫార్ములాస్ వాడినప్పుడు మీకు వచ్చే సూపర్ పవర్. సరే, టోటల్ శాలరీ కూడా చూద్దాము. దీనికి వాడే ఫంక్షన్ పేరు ఏంటంటే సమ్ ఇఫ్స్. అంటే మనం ప్రతి డిపార్ట్మెంట్లో శాలరీ యొక్క టోటల్ చూద్దాం అనుకుంటున్నాం అనమాట. ఎర్లియర్ మనం ఏం చేసాం, ప్రతి డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారని కౌంట్ చేసాం. ఇప్పుడు సమ్ చేస్తున్నాం. సో ఫంక్షన్ కూడా కౌంట్ ఇఫ్స్ నుంచి సమ్ ఇఫ్స్ అవుతుంది. అదే తేడా. ఈ సమ్ ఇఫ్స్ ఫంక్షన్లో ఫస్ట్ మనం ఏది సమ్ చేయబోతున్నాం అని చెప్పాలి. దీనికి మనం స్టాఫ్ టేబుల్ ఓపెన్ బ్రాకెట్ శాలరీ కాలం. అగైన్ మీరు టైప్ చేయొచ్చు, సెలెక్ట్ చేయొచ్చు. నేనైతే జనరల్గా టైప్ చేస్తాను, ఇదైతే ఫాస్ట్గా ఉంటుంది మనకి. శాలరీ కాలంని స్టాఫ్ టేబుల్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ అయితే అవి ఉండాలి. అగైన్ ఒకదాని బదులు ఇలా అన్నీ సెలెక్ట్ చేసేసుకున్నాం అనుకోండి, నాకు అందరికీ ప్రతివాడి టోటల్ కూడా ఇక్కడ వచ్చేస్తామండి. నేను ఒక ఎక్స్ట్రా బ్రాకెట్ క్లోజ్ చేసినట్టున్నాను, వాళ్ళది వచ్చేస్తుంది. అదంతా కూడా మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో హెడ్ కౌంట్ ఎంత ఉంది, టోటల్ ఎంత ఉంది, యావరేజ్ ఎంత ఉంటుంది ఒక్కొక్క డిపార్ట్మెంట్కి. ఇది మీరు ఒక చిన్న హోంవర్క్గా ట్రై చేయండి. నేను ఒక 2 సెకండ్స్లో నా సొల్యూషన్ మీకు చెప్తాను. బట్ ఇక్కడ పాజ్ చేసి మీరు ట్రై చేయండి. సో యావరేజ్కి కూడా ఇట్లాంటిది ఒక ఫంక్షన్ ఉంది, దాని పేరు యావరేజ్ ఇఫ్స్. ఇది ఏం చేస్తుందంటే ఏది యావరేజ్ చేయాలో ఏం కండిషన్ అని అడుగుతుంది. ఈ మల్టిపుల్ కండిషన్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం స్టాఫ్ టేబుల్ శాలరీ కాలం, నాకు యావరేజ్ శాలరీ కావాలి, స్టాఫ్ డిపార్ట్మెంట్, ఈ లిస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అయి ఉండాలి. సో తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే నాకు ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళ యావరేజ్ ఎంత అని వస్తుంది.
మీరు ఇలా ట్రై చేసినప్పుడు మీకు వాల్యూస్ వచ్చి ఫార్మాటింగ్ అవ్వట్లేదనుకోండి, కరెన్సీ ఫార్మాటింగు. మీరు ముందే సెలెక్ట్ చేసి ఫార్మాటింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ డైనామిక్ ఫార్ములాస్ అనేవేంటంటే ఓన్లీ వాల్యూ వరకే కాలిక్యులేట్ చేస్తాయి. కరెన్సీ ఫార్మాటింగ్ అది చేయవనమాట. నేను ఆల్రెడీ ముందే ఫార్మాటింగ్ సెట్ చేసి ఉంచాను. అందువల్ల అది డైరెక్ట్‌గా ఫార్మాటింగ్‌తో పాటు వచ్చింది. సో, ఇదండి ఫస్ట్ బిజినెస్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ ద్వారా మనకి ఈ కౌంట్ ఇఫ్, సమ్ ఇఫ్, యావరేజ్ ఇఫ్ ఎలా వాడాలో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఫంక్షన్స్‌ని మనం వాడి ఇట్లాంటి బిజినెస్ క్వెషన్స్ ఏదైనా ఆన్సర్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఎంతమంది జాయిన్ అయ్యారు? లేదా మీరు ఒక స్కూల్ నడుపుతున్నారనుకోండి. ఎంతమంది స్టూడెంట్స్ ఇంకా ఫీజు కట్టలేదు ఈ టర్మ్‌కి? లేదా టోటల్ ఫీజు ఎంత కలెక్ట్ చేసాం మనం లాస్ట్ 3 డేస్‌లో? లేదు అంటే మీరొక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారనుకోండి. ఎంతమంది టికెట్ కొనుక్కున్నారు గానీ రాలేదు? ఇట్లాంటి క్వెషన్స్ అన్నిటికి గూడా ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఆన్సర్ చెప్పొచ్చనమాట. సో, ఈ 3 గూడా వెరీ పవర్‌ఫుల్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 3 ఒకే ప్యాటర్న్ అనమాట. ఒకటి అర్థమైతే 3 అర్థమైపోతాయి. సో, ఈజీ. ఇన్‌ఫాక్ట్ ఈ 3 కాదండి, ఇంకా 2, 3 ఉన్నాయి. అవేంటో మీకు ఫర్దర్‌గా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. సరే, ఇక నెక్స్ట్ దానిలోకెళ్దాం పదండి. నెక్స్ట్ దానిలోకెళ్ళే ముందు మీకొక చిన్న హోంవర్క్ ఛాలెంజ్ ఉంది. అదేంటంటే పర్మనెంట్ హెడ్ కౌంట్ ఎంత కాలిక్యులేట్ చేయండి ప్రతి డిపార్ట్‌మెంట్‌కి. ఇప్పుడు గనుక మనం డేటాను చూసుకుంటే ఇక్కడ డేటాలో ఒకసారి క్లియర్ చేస్తాను. ఎంప్లాయీ టైప్ అని ఒక కాలమ్ ఉంది. ఇందులో నాకు ఫిక్స్డ్ టర్మ్, పర్మనెంట్, టెంపరరీ అని 3 రకాల ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో నాకు ఈ బ్యాచ్ ఎంతమంది అనేది తెలియాలి, పర్మనెంట్ వాళ్ళు. సో, ప్రతి డిపార్ట్‌మెంట్‌లో పర్మనెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మీరు కాలిక్యులేట్ చేసి అది ఇక్కడ అడ్జసెంట్‌గా మీరు ఒక కాలమ్ పెట్టుకొని అందులో పెట్టుకోండి. ఇది మీకు హోంవర్క్. సరే, ఇక నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్దాం రండి. సో, నెక్స్ట్‌ది ఏంటంటే ఆల్ ఎంప్లాయీస్ విత్ మోర్ దాన్ 100,000 సాలరీ. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ డేటాలో ఎవరికి ఎక్కువ జీతం వస్తుందో ఆళ్ళని చూద్దాం అనుకుంటున్నాను. సో, అంటే నేను ఈ ఫిల్టర్‌లో చూసుకుంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా! 100 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు. ఆ 100 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? వాళ్ళ పేర్లేంటి? వాళ్ళ ఐడీస్ ఏంటి? వాళ్ళ డిపార్ట్‌మెంట్స్ ఏంటి? అంతా కూడా నాకు తెలియాలనమాట. అది నాకు కావాల్సింది. దీన్ని 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒకటేంటంటే మాన్యువల్ మెథడ్. మాన్యువల్ మెథడ్‌లో ఏంటంటే మనము ఇక్కడ ఫిల్టర్స్ పెట్టుకొని నంబర్ ఫిల్టర్ గ్రేటర్ థాన్ అని ఇక్కడ మనం 100,000 టైప్ చేసుకోవచ్చు. ఇందులో నాకు 100,000 కన్నా ఎక్కువ ఉన్న 47 మంది గూడా ఉన్నారు. ఆళ్ళ లిస్ట్ ఇక్కడొస్తుంది. అండ్ ఆ 47 మందిని నేను ఇలా చూడొచ్చనమాట. ఇది మాన్యువల్ మెథడ్ అని ఎందుకన్నానంటే ఇది చెయ్యాలి అంటే మనం మాన్యువల్‌గా ఫిల్టర్ అప్లై చేయాలి. సో, ఒకసారి నేను 100కి సెట్ చేసుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 కాదు 110 కావాలి అనుకుంటే మళ్ళా మార్చుకోవాలనమాట. లేదు 95 కావాలంటే మార్చాలి. సో, ఈ టెక్నిక్‌తో ఒక లిమిటేషన్ ఉంది. అదేంటంటే మాన్యువల్‌గా మనం ప్రతిసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ టెక్నిక్‌తో నేనేదైతే ఫిల్టర్ చేశానో దాని మీద నేనేమన్నా చేద్దాం అనుకున్నాను అనుకోండి. 100 కన్నా టోటల్ ఎక్కువ సాలరీ ఉన్న వాళ్ళ టోటల్ సాలరీ ఎంత? వాళ్ళ యావరేజ్ ఎంత? లేదంటే వాళ్ళు జాయిన్ అయిన డేట్‌ని బట్టి ఓల్డెస్ట్ 5 ఎంప్లాయీస్ ఎవరు? ఇట్లాంటి ఏదైనా ఫర్దర్ అనాలిసిస్ చేద్దాం అనుకుంటే నేను చేయలేననమాట. మళ్ళా ఇంకా మోర్ మాన్యువల్ వర్క్ అయిపోద్ది. సో, అందుకని మనం కొన్ని ఫార్ములాస్ వాడతాం. ఇక్కడ మనం ఇంట్రొడ్యూస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటి అంటే ఫిల్టర్ ఫంక్షన్. అన్‌ఫార్చునేట్‌లీ ఈ ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఈ 2 గూడా ఓన్లీ ఎక్సెల్ 365, ఎక్సెల్ ఆన్ ద వెబ్‌లోనే ఉన్నాయి. పాత వెర్షన్స్‌లో అసలు దీనికి కంపారబుల్ ఫార్ములా గూడా లేదనమాట. కొద్దిగా లాంగ్ వైండెడ్ టెక్నిక్స్ అయితే ఉన్నాయి గానీ అవి అసలు నేను రికమెండ్ గూడా చేయను. సో, మీరు ఈ ఫిల్టర్ ఫంక్షన్ నేర్చుకోండి. ఒకవేళ మీరు కరెంట్ వర్క్ ఎన్విరాన్మెంట్‌లో గానీ, ఇంట్లో గానీ మీ దగ్గర ఎక్సెల్ 365 లేకపోతే మీరు సింపుల్‌గా బ్రౌజర్‌లోకెళ్ళి excel.new అని టైప్ చేశారనుకోండి. మీరు ఒక ఎక్సెల్ ఓపెన్ చేయడానికి అవుతదనమాట. మీకు గనక మైక్రోసాఫ్ట్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటే అడుగుతది. మీ దగ్గర లేకపోతే మీరు కొత్త అకౌంట్ సైన్ అప్ గూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను దానిలో లాగిన్ అవుతాను. ఇది ఏం చేస్తదంటే ఒక బ్రాండ్ న్యూ ఎక్సెల్ ఫైల్ మీకు బ్రౌజర్‌లో క్రియేట్ చేసిస్తదనమాట. మీరు ఇక్కడ నేనిచ్చిన డేటాను కాపీ చేసుకొని తర్వాత మీరు ఇక్కడ ఫ్రీగా ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చనమాట. ఇందులో ఫిల్టర్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ పనిచేస్తది. దీనికి ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇది ఫ్రీయే. నేను నాకు పెయిడ్ అకౌంట్ ఉంది కాబట్టి నేను దానిలోకి లాగిన్ అయ్యాను. మీరు ఫ్రీ అకౌంట్ ఉంటే మీరు దానిలోకి లాగిన్ అవ్వచ్చనమాట. సరే, ఈ ఫిల్టర్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలో నేను మీకు ఇక్కడ చూపిస్తాను.
సో, దీనికి ఇక్కడ నేను ఒక గ్రిడ్ లాగా సెట్ చేశాను. ఆల్ ఎంప్లాయీస్ విత్ మోర్ దెన్ 100K సాలరీ. నాకు వాళ్ళ హెడర్ కూడా తీసేస్తాను. సో, నాకు వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ కావాలి. వాళ్ళ హెడర్స్ ఇక్కడ కావాలి. సో, డీటెయిల్స్‌కి మనం ఫిల్టర్ ఫంక్షన్ ఇలా వాడతాం అనమాట. ఫిల్టర్ స్టాఫ్ టేబుల్, కామా స్టాఫ్ టేబుల్ సాలరీ గ్రేటర్ దాన్ 100,000 అంతే. అదేనండి. ఇక్కడ మనం 2 ఆప్షన్స్ ఉంటాయి ఫిల్టర్‌కి. ఒకటేంటంటే ఏంటి ఫిల్టర్ చేయాలి? ఇంకొకటి కండిషన్ ఏంటి? ఇక్కడ కండిషన్ గ్రేటర్ దాన్ 100,000 ఒక కండిషనే ఇస్తున్నాం కాబట్టి ఇది మల్టిపుల్ కండిషన్స్ అయితే ఏం చేయాలనేది మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మనం దీని మీద ఎంటర్ కొడితే నాకు ఆ 47 మంది ఇక్కడ వచ్చేస్తారన్నమాట. ఇక్కడ నేను చూసుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేశాననుకోండి. నాకు ఇక్కడ చూపిస్తుంది చూసారా? కౌంట్ 47 అని. సో, సేమ్ అక్కడ ఫిల్టర్ ఏం చేసిందో ఇక్కడ ఇదిగా అనమాట. సో, ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఫిల్టర్ చేసి ఆ కొత్త డేటాని ఆటోమేటిక్‌గా ఒక స్పిల్ రేంజ్ క్రియేట్ చేస్తామన్నమాట. ఇందాక స్పిల్ ఏమైంది? కిందకెళ్ళింది. ఇదేమో మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇటు స్పిల్ అయింది, ఇటు స్పిల్ అయిందన్నమాట. ఒక 2 డైమెన్షనల్ రేంజ్‌ని అది మనకు క్రియేట్ చేసేస్తదనమాట. సో, ఈ స్పిల్ ఫంక్షన్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే ఫిల్టర్ కానీ ఏదైనా స్పిల్ అయ్యేది అది ఓన్లీ డేటాని వరకే తీసుకొస్తది. ఫార్మాటింగ్ చేయదు. ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ ఫార్మాటింగ్ కరెన్సీ ఫార్మాటింగ్ అవ్వలేదు. ఈ నంబర్‌లు కూడా ఎక్స్‌ట్రా డీటెయిల్‌తో వచ్చాయి. ఇయన్నీ వచ్చాయి కదా! సో, అదొక లిమిటేషన్ అనమాట. ఫిల్టర్ ఫంక్షన్ గానీ ఏ ఫంక్షన్ అయినా డైనమిక్ ఫంక్షన్. మీరు ఫార్మాటింగ్ మీరు మాన్యువల్‌గా చేసుకోవాలి. సో, జనరల్‌గా నేనేం చేస్తానంటే ముందే కొంత రేంజ్ ఎక్స్‌ట్రా రేంజ్ సెలెక్ట్ చేసుకొని నేను నా ఫార్మాట్స్ పెట్టుకుంటాననమాట. సో దట్ చూడడానికి బావుంటది కదా! ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే ఇది ఓన్లీ డేటాని వరకే ఇస్తది. హెడ్డింగ్స్ ఇవ్వదనమాట. హెడ్డింగ్స్ మళ్ళా మనం టేబుల్ నుంచి తెచ్చుకోవాలి. సో, హెడ్డింగ్స్ తెచ్చుకోవడానికి ఒక ట్రిక్ ఏంటంటే మన స్టాఫ్ టేబుల్‌లో ఓపెన్ బ్రాకెట్ చేసి మీరు ఇక్కడ చూస్తే ప్రతి కాలము సెలెక్ట్ చేయొచ్చు. ఆల్ ద వే డౌన్ ఎళ్తే ఇక్కడ హెడర్స్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఇది ఆ టేబుల్ యొక్క హెడర్స్‌ని మనకి డైరెక్ట్‌గా ఇచ్చేస్తదనమాట. సో, నేనిక్కడ హ్యాష్ హెడర్స్ అని అన్నాననుకోండి. తర్వాత ఎంటర్ కొడితే నాకు ఆ హెడర్స్ అన్నీ కూడా హెడర్స్ హారిజాంటల్‌గా ఉన్నాయి కాబట్టి హారిజాంటల్‌గా అలా స్పిల్ అయ్యి అన్ని హెడర్స్ కూడా నీట్‌గా వచ్చేస్తాయన్నమాట. సో, ఇదైతే ఆల్ ఎంప్లాయీస్ విత్ మోర్ దెన్ 100K. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్‌కెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లో ఏంటంటే ఆల్ ఎంప్లాయీస్ విత్ 100K బట్ నాకు కొన్ని కాలమ్సే కావాలి. సో, ఇది కూడా ఇందులోనే ఉన్నాం మనం. నాకు 100K కన్నా ఎక్కువ మంది ఉన్నోళ్ళు కావాలి. కానీ నాకు వాళ్ళ ప్రతి కాలమ్ అవసరం లేదు. అదంతా నాకు యూజ్‌లెస్. నేను చేయబోయే అనాలిసిస్‌కి నాకు ఏమేం కావాలయ్యా అంటే ఈ ఎంప్లాయీ ఐడీ కాలమ్ కావాలి. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అలాగే జెండర్ అవసరం లేదు. డిపార్ట్‌మెంటు, సాలరీ. సో, అంటే నేను చూడబోయే కాలమ్స్ ఏంటయ్యా అంటే ఈ కాలమ్స్ అనమాట. 1, 2, 3, 5, 6 ఇప్పుడు మీరు ఇక్కడ గనుక చూసుకుంటే ఈ కాలమ్ నంబర్స్ పెట్టారనుకోండి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 ఇందులో నాకు ఈ 4 అవసరం లేదు. ఈ 3 కావాలి, ఇవి 2 కావాలి. ఇంకేం అక్కర్లేదనమాట. సో, దీన్ని ఎలా చేస్తాం? ఇది కూడా చాలా సింపుల్. మనం ఫిల్టర్‌ని తీసుకొని ఆ అవుట్‌పుట్‌ని ఇంకొక ఫంక్షన్‌కి పంపించామనుకోండి. ఆ ఫంక్షన్ మనకి ఈ కాలమ్స్ వరకే ఇస్తది. ఆ ఫంక్షన్ ఏంటో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఫిల్టర్ యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తాం. స్టాఫ్ సాలరీ గ్రేటర్ దాన్ 100K. ఇక్కడ ఇలా మీరు మాన్యువల్‌గా 100K అని రాసే బదులు మనం ఏం చేయొచ్చంటే ఈ ప్లేస్‌లో ఏదన్నా ఒక పాయింటర్‌ని పెట్టొచ్చనమాట. ఇక్కడ మనం గ్రేటర్ దాన్ ఈ సెల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సెల్ ఉందంటే F67 కదా! నేను గ్రేటర్ దాన్ F67 అని చెప్పొచ్చనమాట. దానివల్ల ఏమవుద్దంటే నా మనసు మారి నేను 100 బదులు 110కి వెళ్ళాలనుకుంటే నేను జస్ట్ ఈ నంబర్ మారిస్తే సరిపోద్ది. ఫార్ములా ఎడిటింగ్ చేయక్కర్లేదు. సో, ఇక్కడ నేను మాన్యువల్‌గా హార్డ్ కోడ్ చేసే బదులు గ్రేటర్ దాన్ F67 పెడతాను. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఇలా ఎంటర్ కొట్టేసాననుకోండి నాకు అన్ని కాలమ్స్ వస్తాయి. మన ప్రాబ్లమ్ ఏంటి? మనకు అన్ని కాలమ్స్ వద్దు. మనకి ఓన్లీ 1, 2, 3, 5, 6 కావాలి. సో, ఈ ఫిల్టర్ ఫంక్షన్‌ని నేను ఇంకొక ఫంక్షన్‌కి పంపిస్తాను. ఈ ఇంకో ఫంక్షన్ కూడా ఓన్లీ ఎక్సెల్ 365లోనే ఉంటది. దీని పేరేంటంటే చూస్ కాల్స్. ఈ చూస్ కాల్స్ ఏం చేస్తదంటే ఒక అవుట్‌పుట్‌ని తీసుకొని అందులో కొన్ని కాలమ్స్‌నే ప్రెజెంట్ చేస్తామన్నమాట. ఆ కాలమ్స్ ఏంటి? 1, 2, 3, 5, 6 మనకి ఏ కాలమ్స్ కావాలో అవి లిస్ట్‌లో టైప్ చేసేసుకోవచ్చు. ఎంటర్ కొడితే నాకు వాళ్ళ డేటాలోంచి జస్ట్ ఈ కాలమ్స్ వరకే వస్తాయన్నమాట. సో, ఇది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్‌లో మీకు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నెస్టింగ్. నెస్టింగ్ అంటే ఏంటంటే
ఒక ఫంక్షన్‌ని మనం తీసుకొని దాన్ని ఇంకో ఫంక్షన్‌కి పంపిస్తున్నాం అనమాట. ఈ చూస్ కాల్స్ అన్న ఫంక్షన్‌కి. సో, ఒక ఫంక్షన్‌లో ఒక ఫంక్షన్‌ని పెడుతున్నాం అనమాట సమోసాలాగా. దీన్నే నెస్టింగ్ అంటారు. ఈ నెస్టింగ్ 1 లేయర్ చేయొచ్చు. లేదా మల్టిపుల్ లేయర్స్ కూడా చేయొచ్చనమాట. అంటే ఒక దానిలో ఇంకోటి పెట్టి, దాని తర్వాత దానిలో ఇంకోటి పెట్టి, దానిలో ఇంకోటి పెట్టి అట్లా చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీనికి నా దగ్గర ఫుడ్ ఎగ్జాంపుల్స్ ఏం లేవు. బట్ మీ ఇమాజినేషన్‌కి వదిలేస్తున్నాను. సో, అది ఈ నెస్టింగ్ కాన్సెప్ట్. మరి హెడర్స్ ఎలా తీసుకొస్తాం? హెడర్స్‌కి కూడా సేమ్ లాజిక్. చూస్ కాలమ్స్ అని చెప్పి స్టాఫ్ టేబుల్ హెడర్స్ 1, 2, 3, 5, 6 అంటే ఆ హెడర్స్ అనేవి తీసుకొని అందులోంచి జస్ట్ ఈ హెడర్స్ వరకు నాకు ఇవ్వు అని చెప్తారు. అది హెడర్స్‌ని తీసుకొచ్చి ఇలా ఇస్తది. సో, అది ఈ ఆల్ ఎంప్లాయీస్ గ్రేటర్ దాన్ 100K సాలరీ. సో, థర్డ్ దానికెళ్దాము. ఈ సెకండ్, థర్డ్ అన్నీ కూడా కొంచెం కనెక్టెడ్ అనమాట. అందుకని 2 అండ్ 3 నేను ఒకే వర్క్ షీట్‌లో పెడుతున్నాను. అదేంటంటే ఆల్ ఫీమేల్ ఎంప్లాయీస్ విత్ మోర్ దాన్ 100K సాలరీ. సో, ఇక్కడ మనం 2 కండిషన్స్ పెడుతున్నాం. ఒకటి సాలరీ మోర్ దాన్ 100 ఉండాలి. సెకండ్‌ది ఏంటంటే వాళ్ళ జెండర్ కూడా ఫీమేల్ అయి ఉండాలి. అంటే ఇక్కడ నేను ఈ ఫిల్టర్ చేశాక మళ్ళా నేను ఈ జెండర్‌లోకెళ్ళి ఇక్కడ ఫీమేల్ కూడా చేయాలనమాట. ఈ సబ్‌సెట్ ఈ 18 మందిని నేను ఎతుకుతున్నాననమాట. సో, దీనికి ఎలా చేస్తాము? ఇది మీరు హోంవర్క్‌లా ట్రై చేయండి. నేను మీకు చెప్తాను. సో, ఇక్కడ ఫిల్టర్ స్టాఫ్ టేబుల్ సాలరీ గ్రేటర్ దాన్ అని నేను దీనికి పాయింట్ చేస్తాను. సో, ఇదొక కండిషన్. బట్ మనకి 2 కండిషన్స్ ఉన్నాయి కదా! ఫీమేల్ కూడా అవ్వాలి కదా! సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఈ ఫస్ట్ కండిషన్ చుట్టూ ఓపెన్ బ్రాకెట్స్ పెడతాం అనమాట. బ్రాకెట్స్ పెట్టి దాన్ని పెట్టి తర్వాత సెకండ్ కండిషన్ రాసే ముందు స్టార్ అని మల్టిప్లై చేస్తాం. సో, మళ్ళీ ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటంటే స్టాఫ్ టేబుల్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్. ఇట్లా ఎన్ని కండిషన్స్ కావాలంటే అన్నీ మనం స్టార్ పెట్టి రాసుకోవచ్చు. సో, అది దట్ ఈస్ హౌ యూ డూ ద మల్టిపుల్ కండిషన్స్ ఫర్ ఫిల్టర్. ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటంటే మీరు కౌంట్ ఇఫ్స్, సమ్ ఇఫ్స్‌లో చూసారనుకోండి మల్టిపుల్ కండిషన్స్ రాయాల్సొస్తే మనం జస్ట్ కామా పెట్టుకొని రాసేస్తాం అనమాట. బట్ ఫిల్టర్‌లో ఏంటంటే మల్టిప్లై చేస్తాం స్టార్ అని. ఇక్కడ యాక్చువల్‌గా ఇంటర్నల్‌గా ఏం జరుగుతదంటే ఇది ఒక్కొక్కటి ఈ బిట్ వరకు చూసుకుంటే ఇది మీకు ఇక్కడ నేను పాయింట్ చేసినప్పుడు పైన రిజల్ట్ చూపిస్తాను చూసారా? ఫాల్స్, ట్రూ అని. అంటే అది ప్రతి రోని చెక్ చేసి వాళ్ళ సాలరీ మోర్ దాన్ 100K ఉంటే ట్రూ చేస్తది. లేదంటే ఫాల్స్ చేస్తది. అలాగే సెకండ్ పార్ట్ కూడా అదే చేస్తదనమాట. బట్ ఫర్ జెండర్. ఇప్పుడు 2 మల్టిప్లై చేస్తే ఈ ఫాల్స్‌లు, ట్రూలు అన్నీ కొట్టుకుపోయి 2 ట్రూ ఉన్న చోట 1 వస్తది. మిగతా అన్నీ కూడా ఏ కాంబినేషన్ అయినా ఒకటి ట్రూ ఉండి ఒకటి ఫాల్స్ ఉన్నా లేదా 2 ఫాల్స్ ఉన్నా జీరోలు అయిపోతాయనమాట. అండ్ ఫైనల్‌గా ఫిల్టర్ ఏం చేస్తదంటే ఇందులో జీరోలన్నీ ఇగ్నోర్ చేసి 1 ఉన్నవి మాత్రమే తీసుకొస్తదనమాట. సో, ఇంటర్నల్‌గా అది అలా పనిచేస్తది. అండ్ మనం ఇప్పుడు ఎంటర్ కొడితే ఈ ఫీమేల్ ఎంప్లాయీస్ మోర్ దాన్ 100K ఉన్నవాళ్ళు వాళ్ళ లిస్ట్ వస్తుంది. సో, నాకు ఇక్కడ చూసారంటే షార్టర్ లిస్ట్ వచ్చింది. మళ్ళా సేమ్ ఆ 18 మంది. ఇప్పుడు నాకు యాక్చువల్‌గా ఈ 18 మందిలో వాళ్ళ డేటా అంతా అక్కర్లేదు. నాకు వాళ్ళ దానిలోంచి ఈ 6 కాలమ్సే కావాలి. దిస్ టైమ్ వి ఆల్సో నీడ్ జెండర్. బట్ వీ నీడ్ ఓన్లీ ద ఫస్ట్ 6 కాలమ్స్. సో, దీనికి ఎలా చేయాలి? ఇక్కడ మళ్ళా మనం చూస్ కాలమ్స్ వాడొచ్చు. కాకపోతే మీకు ఇంకొక టెక్నిక్ చూపిస్తాను. అదేంటంటే మనకి కావాల్సినవన్నీ కంటిన్యూయస్‌గా 1-6 ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్‌గా ఇన్‌సైడ్ ద ఫిల్టర్ స్టాఫ్ అని రాసే బదులు స్టాఫ్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ మళ్ళా ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేసి ఫస్ట్ కాలమ్ మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం. ఎంప్లాయీ ఐడి క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు కాలమ్ పెట్టి మళ్ళా ఓపెన్ బ్రాకెట్ లాస్ట్ కాలమ్ ఇది సాలరీ కాలమ్. ఇక్కడ బ్రాకెట్స్ అన్ని క్లోజ్ చేస్తాం అనుకోండి. అంటే మనం ఏం చెప్తున్నాం అంటే నాకు స్టాఫ్ టేబుల్ అంతా వద్దు. స్టాఫ్ టేబుల్‌లో ఎంప్లాయీ ఐడి నుంచి సాలరీ వరకు ఆ కాలమ్స్ వరకు మాత్రమే ఫిల్టర్ చేసి చూపించు అంటున్నాం. కండిషన్ ఏమో ఇవి. ఈ కండిషన్స్ బేసిస్ చేసుకొని ఫిల్టరింగ్ కండిషన్స్ ఇవి, అవుట్‌పుట్ డేటా ఇది. అట్లాగా రాసి మనం ఎంటర్ కొడితే మనకి ఆ ఫస్ట్ 6 కాలమ్సే వస్తాయన్నమాట. సో, మరి హెడర్స్ ఎలా చేస్తాం? హెడర్స్‌కి ఏంటి అంటే ఈక్వల్ టు పెట్టి జస్ట్ ఇక్కడ డేటాలోకెళ్ళి ఈ ఫస్ట్ 6 హెడర్స్ వరకు మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అవి వస్తాయన్నమాట. ఇక్కడ యాక్చువల్‌గా ఫార్ములా ఇలా ఉంటది. హ్యాష్ హెడర్స్ రాసిన తర్వాత కామా పెట్టి ఎంప్లాయీ ఐడి టు సాలరీ అంటే ఆ కాలమ్స్ యొక్క హెడర్స్ మాత్రమే ఇవ్వు అని అడుగుతుందన్నమాట. సో,
సో ఆ హెడర్స్ వస్తాయి, మీరు దీనికి ఫార్మాటింగ్ పెట్టుకోవచ్చు. సో అది నెంబర్ 3 అనమాట. ఒకసారి మళ్ళీ మనం కాన్సెప్ట్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నామంటే మనం ఫిల్టర్ నేర్చుకున్నాం, ఫిల్టర్ని మల్టిపుల్ కండిషన్స్ స్టార్ వాడి ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఒక చిన్న ఛాలెంజ్ ఉంది మీకు, అదేంటంటే ఫీమేల్తో ఆపకుండా మోర్ దాన్ 100 ఫీమేల్ అయ్యి నెక్స్ట్ వాళ్ళు జాయినింగ్ డేటు 2020 ఆర్ ఆఫ్టర్ అయి ఉండాలి. ఇప్పుడు మీరు డేటాలో చూసారంటే ఇక్కడ నాకు స్టార్ట్ డేట్ కూడా ఉంది. ఈ స్టార్ట్ డేట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్సన్ చూసారంటే వాళ్ళు 2018లో జాయిన్ అయ్యారు, వీళ్ళు 2019లో, అట్లాగే వీళ్ళిద్దరూ 2018లో. నాకు వీళ్ళు అవసరం లేదనమాట. ఎవరైతే 1 Jan 2020 కానీ ఆఫ్టర్ కానీ జాయిన్ అయ్యారో వీళ్ళు కూడా అక్కర్లేదు, వాళ్ళవరికే కావాలి, వాళ్ళ డీటెయిల్స్. సో దీనికి మీరు ఎలా చేస్తారు ఒకసారి ఆలోచించి ఫిల్టర్ ఫంక్షన్ని మార్చి ఇక్కడ మీరు ట్రై చేయండి హోంవర్క్ కింద. మీకు ఇది ఒక చిన్న ఛాలెంజ్లా ఉంటుంది, దీనివల్ల మీకు కండిషన్స్ అవి ఎలా రాయాలి అనేది కూడా కొంచెం ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. సరే, ఇక నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లోయెస్ట్, హైయెస్ట్ అండ్ టాప్ 5 శాలరీ వాల్యూస్. ఈ ప్రాసెస్లో మనం మళ్ళీ ఈ ఫంక్షన్స్ నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ లోయెస్ట్ శాలరీ ఎవరిది అని తెలుసుకుందాం అనుకుంటున్నాం అనుకోండి. ఎవరిది కాదు, ఎంత అని. దీనికి మనం మిన్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. మిన్ స్టాఫ్ టేబుల్ శాలరీ కాలం నాకు 28,160 అని వస్తుంది. అదే మినిమం ఫీమేల్ మేల్ ఏంటి అని కూడా మనం చేయొచ్చు, అది మీకు ఒక 1 minute చెప్తాను. ఫస్ట్ మనం హైయెస్ట్ చూద్దాం. హైయెస్ట్కి ఏంటంటే హైయెస్ట్ ప్లేస్లో ఇక్కడ మనం మ్యాక్స్ స్టాఫ్ టేబుల్ శాలరీ 120,000 వస్తుంది. సో అది మినిమం మ్యాక్సిమం. అట్లాగే టాప్ 5 శాలరీస్ ఏంటి అనేది చూడాలనుకున్నారనుకోండి, దీనికోసము లార్జ్ అని ఒక ఫంక్షన్ ఉంటుందన్నమాట. లార్జ్ స్టాఫ్ టేబుల్ శాలరీ కాలం. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ కే అని ఉంటుంది. ఈ కే అనేది ఏంటంటే ఇక్కడ మనం 1 అని పెడితే హైయెస్ట్ ఫస్ట్ పర్సన్ వస్తుంది, 2 అంటే సెకండ్ పర్సన్, 3 అంటే థర్డ్ పర్సన్, అట్లా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను 1 పెట్టి ఇలా రాస్తాను. నెక్స్ట్ పర్సన్కి ఏంటంటే ఇదే ఫార్ములా మనం కాపీ చేసి పేస్ట్ చేసుకుని 1 ప్లేస్లో 2 పెడతాం అనమాట. అట్లాగా 3. యాక్చువల్గా 1 to 2 120,000 ఎందుకు వచ్చాయంటే మన దగ్గర 120,000 వచ్చేవాళ్ళు 2 ఉన్నారు, అందువల్ల 2 వచ్చాయి. 3 మారుతుంది. జనరల్గా మనం ఇలా చేసేప్పుడు ఇలా 1 2 3 4 5 మాన్యువల్గా టైప్ చేసే బదులు ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఇక్కడ నేను ఒక హిడెన్ కాలం పెట్టాను. ఒక రేంజ్లో నేను ఈ 1 2 3 4 5 టైప్ చేసి ఉంచుకుంటాను అన్నమాట ముందే. ఇప్పుడు ఇక్కడ 1 ప్లేస్లో నేను దీనికి పాయింట్ చేసుకుంటాను. అప్పుడు నేను దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే నాకు ప్రతి రోకి ఆ నెంబర్ వచ్చేసి అక్కడ ఆ శాలరీ వాల్యూ ఏంటనేది చెప్తుంది అనమాట. సో దీనిలా మనం లార్జ్ ఫంక్షన్ వాడుకోవచ్చు. ఈ 1 2 3 4 5 పర్పస్ ఏంటంటే జస్ట్ ఇక్కడ నాకు చెప్పడమే కాబట్టి ఒకసారి నేను సెట్ చేసుకున్నాక ఈ కాలమ్ని కూడా హైడ్ చేసేసుకుంటాను అనమాట. సో దట్ నా అవుట్పుట్ వర్క్ షీట్ కొద్దిగా క్లీన్గా ఉంటుంది. సో అది టాప్ 5 శాలరీస్. ఇప్పుడు ఈ హోల్ థింగ్ మేల్కి ఫీమేల్కి ఎలా చేయాలో చూద్దాం. మేల్కి ఏంటంటే మిన్ బదులు మిన్ ఇఫ్స్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది అన్నమాట. ఇది కొద్దిగా న్యూవర్ ఫంక్షన్. సో మీ వెర్షన్ ఆఫ్ ఎక్సెల్ కనుక బాగా పాతదై ఉంటే 2007 10 13 వాటిలో ఉండదు, 2016 నుంచి ఉన్నట్టుంది ఈ ఫంక్షన్. సో ఇందులో సేమ్ సమ్ ఇఫ్ కౌంట్ ఇఫ్ ఎలాగో అట్లాగే ఇది కూడా. ఫస్ట్ మనం ఏ రేంజ్ నుంచి మినిమం కావాలంటాం, అదేంటంటే స్టాఫ్ టేబుల్ శాలరీ కాలం, స్టాఫ్ టేబుల్ జెండర్, ఇక్కడ ఉన్న జెండర్. సో మినిమం కూడా 28,000 మేల్కి. బట్ ఇప్పుడు నేను దీన్ని ఫీమేల్ చేస్తే ఫీమేల్ మినిమం 28,305. సో హూఎవర్ హ్యాస్ ద లోయెస్ట్ శాలరీ వాళ్ళు మేల్ అనమాట. అందుకని ఇక్కడ మేల్కి అది వచ్చింది, ఫీమేల్ వేరే వచ్చింది. హైయెస్ట్కి మ్యాక్స్ ఇఫ్స్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. మ్యాక్స్ ఇఫ్స్ స్టాఫ్ టేబుల్ శాలరీ కాలం, స్టాఫ్ టేబుల్ జెండర్. సో మేల్ ఫీమేల్ సేమ్ 120,000. సో ఇద్దరు ఉన్నారు కదా 120లో, వాళ్ళిద్దరు ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ ఉన్నట్టున్నారు. సో అది ఇది. ఈ టాప్ 5 ఎలా చేస్తాం, ఇది మీరు ఒక హోంవర్క్ ఛాలెంజ్లో ట్రై చేయండి. నేను మీకు నెక్స్ట్ టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాప్ 5కి యాక్చువల్గా 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటేమో ఇలా లార్జ్ విత్ హిడెన్ కాలం యూజ్ చేసుకుని చేయడం.
బట్ న్యూవర్ వెర్షన్స్ ఆఫ్ ఎక్సెల్‌లో ఏంటంటే, వాళ్ళు కొత్త ఫంక్షన్స్ యాడ్ చేశారు. సో, ఎక్సెల్ 365లో సార్ట్ అని ఒక ఫంక్షన్ ఉంది. టేక్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఈ 2 కలిపి ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. అక్కడే ఈ మేల్, ఫీమేల్ కూడా ఎలా చేయాలో కూడా చెప్తాను. బట్ ఈ ఇది ఎలా చేయాలో మీరే ఫిగర్ ఔట్ చేయండి. సో, ఫస్ట్ టాప్ 5 చూడాలనుకున్నాననుకోండి, ఎక్సెల్ 365లో నాకు సార్ట్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఈ సార్ట్ ఫంక్షన్ ఏం చేస్తంటే, మనం ఒక డేటాని ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ సార్ట్ స్టాఫ్ సాలరీ అని ఇచ్చాననుకోండి. అది సాలరీ వాల్యూస్‌ని సార్ట్ చేస్తది. బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేస్తదనమాట. అంటే లోయెస్ట్ సాలరీ ఇక్కడ ఉంటది. హైయెస్ట్ సాలరీ కిందకెళ్తదనమాట. సో, మీరు చూసారు 28, 160, 305, 329 అలా ఎళ్తుంది కదా! ఆల్ ద వే డౌన్ కిందనెక్కడో నాకు నా 120,000 ఉంటది. సో, ఇది సార్ట్ ఫంక్షన్. డేటాని సార్ట్ చేసి మళ్ళా రిటర్న్ చేస్తది. ఈ సార్ట్ ఫంక్షన్‌కే ఒక ఆప్షన్ ఉంటది. అదేంటంటే సార్ట్ ఆర్డర్ అది థర్డ్ పారామీటర్. ఒక కాలమే ఉన్నప్పుడు మనం సార్ట్ ఇండెక్స్ చెప్పక్కర్లేదు. మల్టిపుల్ కాలమ్స్ ఉంటే ఇండెక్స్ కూడా చెప్పాలి. సో, సార్ట్ ఆర్డర్ బై డిఫాల్ట్ అసెండింగ్ కదా! -1 పెడితే నాకు డిసెండింగ్‌లో సార్ట్ అవుతాయి. సో, -1 చేశాననుకోండి, నాకు నా హైయెస్ట్ సాలరీ పైనొచ్చి, ఇక మిగతా సాలరీస్ అన్నీ కిందకెళ్తాయన్నమాట ఇలాగ. ఇప్పుడు నాకు సార్ట్ అయిన తర్వాత నాకు అందరి వాల్యూస్ అవసరం లేదు. నాకు సార్ట్ చేసి పైనున్న 5గురు ఎవరు చెప్పు అనాలి. దీనికోసం ఒక టేక్ అని ఒక ఫంక్షన్ ఉంటది. సో, ఈ టేక్ ఫంక్షన్ ఏం చేస్తదంటే, ఒక లిస్ట్‌ని గాని, రేంజ్‌ని గాని తీసుకొని, మీకు పైనుంచి ఎన్ని రోస్ కావాలో అది ఇస్తదనమాట. సో, టేక్ వాటెవర్ సార్ట్ ఈస్ డూయింగ్ 5 అన్నామనుకోండి. సార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 5 రోస్ ఇస్తది. సో, టేక్ 5 అంటే నాకు ఈ లార్జ్‌కొచ్చిన అవుట్‌పుట్టే యాజ్ ఇట్ ఈజ్ వస్తదనమాట. సో, ఇదొక టెక్నిక్. ఇదేంటంటే లార్జ్ వాడకుండా డైరెక్ట్‌గా సార్ట్ చేసి మనం టేక్ చేసుకుంటున్నాం అనమాట. దీన్నే నాకు మేల్, ఫీమేల్‌కి కూడా నేను కట్ చేసుకోగలుగుతాననమాట. దీనికోసం ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ స్టాఫ్ టేబుల్ సాలరీ కాలమ్ స్టాఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ అన్నాం అనుకోండి. ఇక్కడితో ఆపేస్తే నాకు ఓన్లీ మేల్ సాలరీస్ వరకే వస్తాయన్నమాట. ఉన్న ఒరిజినల్ ఆర్డర్‌లో. ఈ మేల్ సాలరీస్‌ని నేను సార్ట్ చేశాననుకోండి. అంటే ఇక్కడ మనం సమోసా చేస్తున్నాం అనమాట. అవి నాకు లోయెస్ట్ టు హైయెస్ట్ అవుతాయి. దీన్ని నేను -1 పెడితే నాకు డిసెండింగ్ ఆర్డర్‌లో మేల్ సాలరీస్ వస్తాయి. ఇప్పటిదాకా వర్కౌట్ అయింది కదా! అర్థమవుతుందా? ఫిల్టర్ చేసాం. ఫిల్టర్‌ని సార్ట్ చేసాం. ఈ హోల్ థింగ్‌ని ఇప్పుడు నేను టేక్‌లోకి పంపించాను. టేక్ ఆఫ్ 5 అంటే నాకు ఆ మేల్ 5 టాప్ 5 సాలరీస్ వచ్చేస్తాయన్నమాట. ఒకసారి నేను మీకు మళ్ళా చూపిస్తాను ఇది. ఇందులో ఏంటంటే మనకి ట్రిపుల్ నెస్టింగ్ అయింది. ఫస్ట్ ఏంటంటే ఫిల్టర్ చేసాము. ఇక్కడితో నాకు డేటాని ఫిల్టర్ చేశాను. మేల్ వరకు మేల్ సాలరీస్ వస్తాయి. ఆ మేల్ సాలరీస్‌ని నేను సార్ట్ చేశాను. సో, ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. డిసెండింగ్ ఆర్డర్‌లో. చేసిన తర్వాత ఫైనల్ లెవెల్ ఏంటయ్యా అంటే అందులోంచి 5గురిని తీసుకున్నాం టాప్ 5ని. సో, టేక్. సో, ఇట్లా నెస్టింగ్ ఒకదానిలో ఒకటి, ఒకదానిలో ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనకు కావాల్సిన రిజల్ట్ ఫైనల్‌గా వచ్చేస్తదన్నమాట. ఈ కాన్సెప్ట్ ఇనీషియల్‌గా మీరు ఎక్సెల్ నేర్చుకుంటున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. బట్ ఒక్కసారి ఇట్లా ఆలోచించడం అలవాటయిపోయిందనుకోండి, మీ వర్క్ చాలా సింప్లిఫై అయిపోద్దనమాట. సో, ఇట్లా నెస్టింగ్ చేయడం అనేది మీరు ప్రాక్టీస్ చేయండి రకరకాల ప్రాబ్లమ్స్‌తో. మేల్ నేను చేశాను కదా! ఫీమేల్ మీరు చేయండి. అట్లాగే ఇది కూడా ట్రై చేయండి. ఈ సార్ట్ టు టేక్ వాడకుండా ఎలా సాల్వ్ చేయాలి అని. దానివల్ల మీకు కొద్దిగా అడిషనల్ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. మీకొక ఫర్దర్ ఫైనల్ బోనస్ ట్రిక్ చూపిస్తాను. అదేంటంటే మీ మనసు మార్చుకున్నారు. మీరు 5 కాదు మీరు 10 చూడాలనుకున్నారు. లేదా 12 చూడాలనుకున్నారు. 8 చూడాలనుకున్నారు. అప్పుడెలా? ఈ హోల్ థింగ్‌లో ఇక్కడ ఏవైతే నంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం పారామీటరైజ్ చేసుకోవచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నంబర్ 5 అయితే ఉంది కదా! ఇక్కడ. దీని ప్లేస్‌లో నేను ఈ సెల్‌కి పాయింట్ ఔట్ చేయొచ్చు I12కి. అప్పుడేమవుతుందంటే ఈ 5ని ఇక్కడి నుంచి రీడ్ చేస్తానమాట. సో, నేను ఇక్కడ ఎళ్లి 5 తీసేసి ఈ సెల్ అంటాను I12. నా అవుట్‌పుట్ ఏం మారదు. బట్ ఇప్పుడు నేను 5 ప్లేస్‌లో 8 పెట్టాననుకోండి. మీరు చూస్తే నాకు ఆటోమేటిక్‌గా 8 మంది జీతాలు వస్తాయన్నమాట. అలాగే 3 పెడితే టాప్ 3 వస్తాయి. 12 పెడితే టాప్ 12 వస్తాయన్నమాట. సో, ఇదొక డైనామిక్‌గా ఆ టేక్‌ని మనం మార్చేస్తున్నాం అనమాట. సో, అట్లాగా మనం ఒక పారామీటర్‌ని కూడా వాడుకొని ఒక సెల్‌ని ఈ అవుట్‌పుట్స్‌ని ఇంకా కంట్రోల్ చేసుకోవచ్చు. సరే ఇక నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్దాం పదండి.
సో ఫిఫ్త్ కాన్సెప్ట్ ఏంటంటే లిస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ చేసి ఎన్ని ఉన్నాయో కౌంట్ కూడా చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే ఇందులో మనం ఏం చేసాం, ప్రతి డిపార్ట్మెంట్కి హెడ్ కౌంటు, శాలరీ, యావరేజ్ ఎంత అని చూసాం. దీనికోసం ఏం చేసాం, అసలు డిపార్ట్మెంట్ లిస్ట్ కోసం మనము ఇక్కడ డేటాలోకి వెళ్ళి ఈ డిపార్ట్మెంట్ని కాపీ చేసుకుని అది ఇక్కడ పేస్ట్ చేసి తర్వాత దానిలోంచి ఈ రిమూవ్ డూప్లికేట్స్ అంతా చేసాం. ఈ నాన్ సెన్స్ లేకుండా డైరెక్ట్గా నాకు జస్ట్ ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ ఒక లిస్ట్లో కావాలనుకున్నాను అనుకోండి, నేనేం చేయొచ్చు అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ తీసుకొచ్చేద్దాం అనుకున్నాను అనుకోండి, నేను డైరెక్ట్గా స్టాఫ్ టేబుల్ డిపార్ట్మెంట్ అని ఇక్కడ అనేస్తే నాకు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్న 120 260 మందికి ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలా లిస్ట్ అయిపోతాయి అనమాట. నాకు అన్నీ వద్దు, నాకు ఇందులోంచి మళ్ళీ ఈ డూప్లికేట్స్ అన్నీ తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ డెవలప్మెంట్ ఉందనుకోండి, మళ్ళీ 2 రిపీట్ అయ్యి కాబట్టి అది తీసేయాలి, మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది అది పోవాలి, అట్లాగే ఈ లీగల్ డిపార్ట్మెంట్ రిపీట్ అవుతుంది ఇది పోవాలి. సో అట్లాగా నాకు రిపిటీషన్స్ తీసేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కావాలనుకుంటే ఈ స్టాఫ్ డిపార్ట్మెంట్ అన్నదాన్ని నేను యునిక్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇది న్యూ ఫంక్షన్ ఎక్సెల్ 365లోనే ఉంటుంది. దీనికి పంపిస్తే నాకు నా డిపార్ట్మెంట్స్ నుంచి డూప్లికేట్స్ పోయి ఉన్న వరకు డేటా యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది అనమాట. సో ఇది యునిక్ ఫంక్షన్. ఈ యునిక్ ఫంక్షన్ మీరు రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వెరీ యూస్ఫుల్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ది లిస్ట్. ఈ లిస్ట్ నాకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కావాలనుకున్నాను అనుకోండి, నేను యునిక్ని సార్ట్కి పంపించవచ్చు అనమాట. సార్ట్ యునిక్ అంటే నాకు అకౌంటింగ్, బిజినెస్ డెవలప్మెంట్ పైన వచ్చి సపోర్ట్, ట్రైనింగ్ కింద వస్తాయి అన్నమాట. సో ఇది యునిక్. మీరు ఇలా చేసిన తర్వాత మీరు అనుకున్నారు ఓకే ఇది బాగానే ఉంది, నాకు యాక్చువల్గా ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో కౌంట్ కూడా కావాలి అనుకున్నారు అనుకోండి, దీనికోసం మనం కౌంట్ ఏ ఫంక్షన్ వాడచ్చు అనమాట. కౌంట్ అనే ఫంక్షన్ ఏంటంటే నెంబర్స్ వరకే కౌంట్ చేస్తుంది. ఇక్కడ మన టెక్స్ట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం కౌంట్ ఏ వాడతాం. కౌంట్ ఏ అంటే ఇట్ కౌంట్స్ ఎవ్రీథింగ్, ఆల్ అనమాట. సో కౌంట్ ఏ అని నేను ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో కౌంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి ఎక్కడ బిగిన్ అవుతుందో తెలుసు. ఇక్కడ మన వాల్యూస్ B4 సెల్తో బిగిన్ అవుతున్నాయి, కానీ ఎంత పొడుగు ఉంటాయి అనేది మన చేతిలో లేదు కదా. మన దగ్గర ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని వాల్యూస్ ఉంటాయి, బికాజ్ దిస్ ఇస్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ద యూనిక్ అండ్ సార్ట్ ఫంక్షన్స్. సో ఇది బిగినింగ్ తెలుసు కానీ ఎండ్ తెలియదు. దీనికోసం ఒక స్పెషల్ ఆపరేటర్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీ దగ్గర ఒక ఫార్ములా స్పిల్ చేసి వాల్యూస్ క్రియేట్ చేసిందో, మీరు B4 అని పెట్టి హ్యాష్ అని పెట్టారనుకోండి, అది ఆ స్పిల్ రేంజ్ మొత్తాన్ని గ్రాబ్ చేస్తుంది అనమాట. ఇది ఇక్కడ ఎంత ఉంటే ఈ కౌంట్ అంత ఉంటుంది. సో కౌంట్ ఏ ఆఫ్ B4 హ్యాష్ అంటే నాకు 12 వస్తుంది, బికాజ్ కరెంట్గా మన దగ్గర 12 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. జనరల్గా ఈ ఆర్గనైజేషన్స్లో అది ఏమవుతూ ఉంటుందంటే ప్రతి 4 నెలలకు 6 నెలలకు ఇంటర్నల్గా ఏదో రీఆర్గ్ అని చెప్పి అన్నీ మారుస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిక్షనల్ సెటప్లో కూడా రీఆర్గ్ జరిగింది అనుకుందాం. ఈ కొంతమంది బిజినెస్ డెవలప్మెంట్ వాళ్ళని బిజినెస్ గ్రోత్లోకి మార్చేశారు అనుకుందాం. సో నేను ఈ డిపార్ట్మెంట్ పేరు మారుస్తాను గ్రోత్ అని. మీరు గుర్తుపెట్టుకుంటే ఈ గ్రోత్ అనేది ఇదివరకు లేదు, కొత్తగా యాడ్ అయింది. అంటే మనం ఒక కొత్త డిపార్ట్మెంట్ సృష్టించాం. ఇప్పుడు చూద్దాం, ఇక్కడికి వెళ్తే నాకు ఆటోమేటిక్గా ఈ బిజినెస్ గ్రోత్ ఇక్కడ వచ్చింది చూసారా. అంతేకాదు మన లిస్ట్ 13 అయింది కాబట్టి ఈ కౌంట్ కూడా అప్డేట్ అయిపోయింది. సో మన ఫార్ములా మనం ఇంకా మళ్ళీ ముట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఒకసారి సెట్ చేస్తే అదే ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది, సార్టింగ్ కానీ కౌంట్స్ కానీ అని. సో అందుకని ఈ కొత్త కొత్త ఫీచర్స్ వాడడం వల్ల మనకు బోల్డ్ టైం సేవ్ అవుతుంది అనమాట. సో అందుకని గ్యారంటీగా మీరు ఎక్సెల్ 365 ఉంటే కనుక మీరు ఈ టెక్నిక్స్ వాడుకోండి, హ్యాష్ వాడడము, అట్లాగే ఇలా సార్ట్, యూనిక్, ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక చిన్న హోంవర్క్ ఉంది మీకు. ఇదేంటంటే అసలు నాకు ఇలా అన్ని డిపార్ట్మెంట్లు ఇలా ఇండివిజువల్ సెల్స్లో కాకుండా ఒకే సెల్లో కామా సపరేట్ అయ్యి నాకు కావాలనుకున్నాను అనుకోండి, ఎలా చేస్తారు? అది మీరు ఆలోచించి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫర్దర్గా మన సెటప్లో అది కూడా డిస్కవర్ అవుతారు మీరు ఎలా చేయాలని. బట్ ఇక్కడ ఒకసారి పాజ్ చేసి మీరు అది ట్రై చేయండి. సరే, ఇక నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. అదేంటంటే లుక్అప్ ఫంక్షన్స్ అనమాట. ఎక్సెల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇవే, ఈ లుక్అప్ ఫంక్షన్స్. ఇన్ఫ్యాక్ట్ నా తెలుగు ఛానల్లో ఫస్ట్ వీడియో కూడా లుక్అప్ మీదే ఉంటుంది. సో ఆల్రెడీ నేను కొంత లుక్అప్ గురించి అక్కడ ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి ఇందులో ఫర్దర్గా మీకు సోదంతా చెప్పను. ఇవి ఏంటో చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీకు కావాలనుకుంటే మీరు ఆ వీడియో కూడా చూడండి, కొంచెం ఐడియా వస్తుంది. అందులో కొద్దిగా వేరే డేటా ఉంటుంది అనుకుంటా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను లుక్అప్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి, నా దగ్గర ఇంత డేటా ఉంది, నాకు ఇదంతా అవసరం లేదు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేవరెట్
సుబ్బారావు సాలరీ ఎంత? ఈ విషయం తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎట్లా? దీనికి మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే మనం ఇక్కడికెళ్ళి ఫిల్టర్ పెట్టుకొని ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు సుబ్బారావు అని. ఇగో అతని రో వస్తది. 106,775 సాలరీ. ప్రొడక్ట్ మేనేజ్మెంట్‌లో పనిచేస్తున్నారు. ఈ డేట్‌ని జాయిన్ అయ్యారు. ఇంత ఇన్ఫర్మేషన్ నాకు క్లియర్‌గా వస్తది హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు అని. బట్ ఇదేంటి మాన్యువల్ మెథడ్. ఇట్లా కాదు కదా! నాకు ఇప్పుడు సుబ్బారావు కావాలి. రేపు పొద్దున్న రంగారావు కావాల్సి రావచ్చు. సో, మాన్యువల్‌గా కాకుండా ఫార్ములాస్ వాడి ఎలా లుకప్ చేస్తామని. ఈ లుకప్‌కి రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. మెయిన్ ఫంక్షన్స్ ఏంటయ్యా అంటే వీలుకప్, ఎక్స్ లుకప్. సో, 2 వాడి ఎలా చేయాలో చెప్తాను. ఈ హోల్ థింగ్ కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కింద నేను ఒక ఎంప్లాయీ ఐడీని వెతుకుదాం అనుకుంటున్నాను. ఇక్కడ PR03886 అని పెట్టాను గానీ యాక్చువల్‌గా మనం మన సుబ్బారావు గారి ఐడీనే పెడదాం. సో, సుబ్బారావు ఐడీ అది కదా! ఐడీ ప్లేస్ చేస్తాను ఇక్కడ. సో, నాకు TN04058 ఆ ఎంప్లాయీ తాలూకు నేము, లాస్ట్ నేము, డిపార్ట్మెంటు, సాలరీ ఇవంతా కావాలి. అది వీలుకప్‌తో ఎలా చేయాలి, ఎక్స్ లుకప్‌తో ఎలా చేయాలి, ఏ ఫంక్షన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫర్దర్‌గా ఇండెక్స్ మ్యాచ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లుకప్ ఫంక్షన్, వీలుకప్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుందంటే, వీలుకప్ అంటే మీరు ఏది లుక్ చేస్తున్నారు, లుకప్ వాల్యూ ఏంటి? లుకప్ వాల్యూ ఇది. ఎక్కడ లుక్ చేస్తున్నారు? ఎక్కడ లుక్ చేస్తున్నారంటే ఈ స్టాఫ్ టేబుల్‌లో లుక్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇది ఫిల్టర్‌లో ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ డైరెక్ట్‌గా స్టాఫ్ అని టైప్ చేసేస్తాను. ఒకసారి లుక్ చేశాక మీకు కావాల్సిన అవుట్‌పుట్ కాలమ్ వాల్యూ ఎంత? నంబర్ ఏంటి? దీనికి ఇక్కడ మనం చూసుకుంటే ఎంప్లాయీ ఐడీ ఫస్ట్ కాలమ్ కదా! సో, వీలుకప్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ కాలమ్ మీదే పనిచేస్తది. సో, మీ దగ్గర డేటా స్టాఫ్ డేటా ఉంది కాబట్టి ఇది ఎంప్లాయీ ఐడీ మీద లుక్ చేస్తది. సో, లుక్ చేశాక మీకు కావాల్సిన కాలమ్ ఏంటి? ఇది 1 కదా! మనకి ఫస్ట్ నేమ్ కావాలి కాబట్టి 2 కావాలి. సో, ఇక్కడ మనం 2 అని టైప్ చేస్తాం అన్నమాట. తర్వాత లాస్ట్‌ది కూడా ఇంపార్టెంట్. మీకు ఎగ్జాక్ట్ మ్యాచే కావాలి. సో, ఈ లాస్ట్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు మనం ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద టైమ్ ఫాల్స్ అనే పెడతాం. ఇక్కడితో నేను ఎంటర్ కొడితే నాకు ఆ ఐడీ ఉన్న పర్సన్ ఫస్ట్ నేమ్ ఏంటో వచ్చేస్తుందన్నమాట. సో, అది వీలుకప్. ఒక్కసారి మీకు విజువల్‌గా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీలుకప్ ఏం చేస్తదంటే ఇది ఒక ఫింగర్ లాగా అనమాట. ఈ ఫింగర్ ఇలా స్కాన్ చేసుకుంటా ఎళ్తా ఉంటదనమాట. ఎళ్లి ఫైనల్‌గా సుబ్బారావు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చేదాకా ఎళ్లి ఒకసారి సుబ్బారావు దాకా వచ్చిందనుకోండి మన ఇండెక్స్ ఫింగర్ ఇక్కడ వచ్చింది కదా! ఇక్కడ ఆగిపోయి సెకండ్ కాలమ్‌కెళ్ళి ఈ వాల్యూ ఇస్తదనమాట. సో, ఒక సింపుల్ అనాలజీ ఏంటంటే వీలుకప్‌కి ఫింగర్ లాగా అది ఇలా ఎళ్తా ఉంటది. ఇది వాల్యూ పక్కకెళ్ళి ఈ వాల్యూని తీసుకెళ్ళి ఆ వాల్యూని మనకి రిటర్న్ చేస్తదనమాట. సో, అది వీలుకప్. ఇదే నాకు లాస్ట్ నేమ్ కావాలనుకుంటే సేమ్ ఫార్ములా. నేను యాజ్ ఇట్ ఈస్‌గా ఇదంతా కాపీ చేసుకొని కంట్రోల్-C, కంట్రోల్-V ఇక్కడ 2 ప్లేస్‌లో 3 పెడతాననమాట. లాస్ట్ నేమ్ వస్తది. జనరల్‌గా మనకి 2 ప్లేస్‌లో 3 కావాలి, 3 ప్లేస్‌లో 4 కావాలనుకుంటే ప్రతిసారి మార్చే బదులు మనం ఇక్కడ సైడ్‌లో నంబర్స్ కూడా మెయింటైన్ చేసుకొని ఇంకా డైరెక్ట్‌గా నువ్వు ఈ ప్లేస్‌లో ఆ సెల్‌ని పాయింట్ చేసుకోవచ్చనమాట. దీనివల్ల ఏమవుద్దంటే నేను డైరెక్ట్‌గా దీన్ని డ్రాగ్ చేసుకుంటే నాకు మిగతావి కూడా వస్తాయి. ఎందుకు రాలేదంటే మనము ఈ ఫార్ములాని డ్రాగ్ చేసే ముందు ఈ C4 అనే సెల్ ఇక్కడ రిలేటివ్‌గా వదిలేసాం అనమాట. అందుకని డ్రాగ్ చేసినప్పుడు C4 కాస్త C5 అయిపోయింది. సో, C4ని నేను లాక్ చేసుకుంటాను. $C$4 లాగా. లాక్ చేయడానికి మీరు C4ని సెలెక్ట్ చేసి F4 కీ ప్రెస్ చేస్తే ఫంక్షన్ కీ 4 అది డాలర్స్ యాడ్ చేస్తది. ఇప్పుడు నేను దీన్ని కిందకి లాగితే నాకు సుబ్బారావు డిపార్ట్మెంట్ ఏంటి, అతని సాలరీ ఎంత ఇదంతా వస్తది. ఇది వీలుకప్. వీలుకప్ ఒక మోస్ట్ పవర్‌ఫుల్ ఫంక్షన్ అనమాట. ఎక్సెల్ నేర్చుకునే వాళ్ళందరూ ఫస్ట్‌లో వీలుకప్ నేర్చుకుంటారు కంపల్సరీగా. అండ్ ఇట్స్ ఎ వెరీ యూజ్‌ఫుల్ ప్రాక్టికల్ ఫంక్షన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం డేటాతో వర్క్ చేసేప్పుడు ఏది ఎక్కడుంది, దాని కరస్పాండింగ్ వాల్యూ ఏంటి, దాని ఇదేంటి, దాని అదేంటి అనేది క్వెషన్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇట్లాంటివి. వీలుకప్‌తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లమ్ ఏంటంటే ఇది మీరు కంపల్సరీగా ఫాల్స్ అని పెట్టాలి. ఒకసారి గాని పొరపాటున మర్చిపోయారనుకోండి దీన్ని, మీకు ఏదో చెత్త వాల్యూ వస్తదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఐడీ ఉన్నది వాసు కాదు కదా! వాసు అని అంటుంది ఏంటి? ఎందుకంటే మనం ఫాల్స్ ఇవ్వడం మర్చిపోయాం. ఫాల్స్ ఇవ్వడం మర్చిపోతే ఏం చేస్తదంటే అది అప్రాక్సిమేట్ మ్యాచ్ అని వేరే ఏదో నాన్‌సెన్స్ చేస్తది. అందువల్ల రాంగ్ రిజల్ట్ వస్తది. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మర్చిపోయారు అంటే మీ దగ్గర రాంగ్ రిజల్ట్ వస్తది. అది ఒక ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే వీలుకప్‌తో
వీలుకప్ కనుక వాల్యూ దొరకలేదనుకో ఎర్రర్ చూపిస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4058 బదులు 4057 అందాం. అట్లాంటి పర్సనే లేడు మన డేటాలో. ఆటోమేటిక్‌గా నాకు ఇవన్నీ ఎన్ఏ ఎర్రర్స్ వస్తాయన్నమాట. సో, ఇదొక ప్రాబ్లమ్. ఇక్కడితో అవ్వలేదు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఐడీ మీద సెర్చ్ చేసి నేమ్‌ని పట్టుకోగలుగుతున్నాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర లాస్ట్ నేమ్ ఉందనుకోండి. నాకు అతని లాస్ట్ పేరు అంటే ఇంటి పేరు టక్స్‌వెల్ అని తెలుసు. అతని ఐడీ ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి, సాలరీ ఏంటి కావాలనుకోండి. నేను వీలుకప్ యూజ్ చేయలేను. ఎందుకంటే వీలుకప్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తే ఏ వాల్యూ లుక్ చేస్తున్నాం, ఏ టేబుల్ అండ్ ఏ కాలమ్ కావాలి ఇంతవరకే చెప్తున్నాం. సో, నేను ఏ టేబుల్ అయితే స్పెసిఫై చేస్తానో ఇక్కడ ఆ టేబుల్‌లోని ఫస్ట్ కాలమ్‌లోనే అది లుక్ చేస్తదనమాట. బికాజ్ మన స్టాఫ్ టేబుల్‌లో ఫస్ట్ కాలమ్ ఎంప్లాయీ ఐడీ కాబట్టి అది ఓన్లీ ఎంప్లాయీ ఐడీ మీదే ఎతకగలదు. నేను మధ్యలో ఈ స్టాఫ్ టేబుల్‌లో ఈ లాస్ట్ నేమ్ కాలమ్‌లో ఎతికి లాస్ట్ నేమ్ టక్స్‌వెల్ దొరికినప్పుడు ఇటువైపు వెళ్ళి ఎంప్లాయీ ఐడీ తీసుకురా అన్నాననుకోండి, అది చేయలేదు. అది కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటది. సో, అది వీలుకప్ యొక్క వన్ మోర్ లిమిటేషన్. ఇంకా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. బట్ బేసికల్‌గా ఇవైతే లిమిటేషన్స్. ఇవన్నీ ఫిక్స్ చేసి ఇంకా కొద్దిగా అడిషనల్ పవర్స్ ఇస్తూ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎక్స్‌లుకప్ క్రియేట్ చేశారు. ఈ ఎక్స్‌లుకప్ అనేది కొద్దిగా న్యూ ఫంక్షన్. ఇది ఎక్సెల్ 365లో ఉంది. ఎక్సెల్ 2021 అని ఆ వెర్షన్‌లో కూడా ఉంటది. ఇంకా అంతకన్నా ఓల్డర్ వెర్షన్ ఉంటే మాత్రం ఉండదు. అలాగే ఎక్సెల్ ఆన్‌లైన్‌లో మీకు ఇందాక చూపించాను కదా! excel.new అని అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చని అక్కడ కూడా ఉంటది. సో, మీరు గనక కొత్తగా ఎక్సెల్ నేర్చుకుంటున్నట్టయితే నా సజెషన్ ఏంటంటే డైరెక్ట్‌గా ఎక్స్‌లుకప్పే నేర్చుకోండి మీరు. ఈ వీలుకప్‌తో టైం వేస్ట్ చేసుకోకండి. అండ్ ఇదే వాడండి. బట్ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మన దగ్గర కొత్త వెర్షన్ ఉన్నా మనం డీల్ చేసే క్లయింట్ దగ్గర గానీ, లేదంటే ఆఫీస్‌లో కొంతమంది కొలీగ్స్ గానీ పాత వెర్షన్ ఉండొచ్చు. అందుకని వీలుకప్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంటు. బట్ ఇవాళ రేపు నేర్చుకునే వాళ్ళు డైరెక్ట్‌గా ఎక్స్‌లుకప్‌తోనే వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయడం బెటర్. సో, ఎక్స్‌లుకప్‌తో ఇదే ప్రాబ్లమ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. తర్వాత ఈ వేరే ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను. సో, ఎక్స్‌లుకప్ సింటాక్స్ ఏంటంటే కొద్దిగా వీలుకప్ లానే ఉంటది. బట్ కొంచెం స్లైట్ చేంజ్ కూడా ఉంటది. లుకప్ వాల్యూ ఇదే. లుకప్ యారే అంటే ఎక్కడ వెతకాలి. సో, ఎక్కడ వెతకాలి? స్టాఫ్ టేబుల్ ఎంప్లాయీ ఐడీ కాలమ్‌లో వెతకాలి. వెతికిన తర్వాత ఏంటి ఇవ్వాలి? స్టాఫ్ టేబుల్ ఫస్ట్ నేమ్ కాలమ్ ఇవ్వాలి. ఇది. ఇంకా దీనికి ఫాల్స్ ఈ నాన్‌సెన్స్ ఏముండదు. బై డిఫాల్ట్ ఎక్స్‌లుకప్ ఎప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచే చేస్తది. అండ్ ఇట్ విల్ గివ్ యూ సుబ్బారావు. వేరే దానికేంటంటే లాస్ట్ నేమ్‌కి ఇదే ఫార్ములా. నేను దీన్ని కాపీ చేసేస్తాను. పేస్ట్ చేసి ఇక్కడ ఈ ఫస్ట్ నేమ్ ప్లేస్‌లో లాస్ట్ నేమ్ అంటాం. ఎక్స్ట్రా స్లాష్ పడిపోయింది. బ్రాకెట్ మూసేసాం. ఓకే. సో, అది లాస్ట్ నేమ్ వస్తది. ఇక ప్రొడక్ట్ డిపార్ట్మెంట్‌కి ఏంటంటే డిపార్ట్మెంట్ ప్లేస్‌లో డిపార్ట్మెంట్. సాలరీ ప్లేస్‌లో సాలరీ. అన్ని విషయాలు వచ్చేస్తాయి. సో, అది ఎక్స్‌లుకప్ అనమాట. ఎక్స్‌లుకప్ వెరీ సింపుల్. మీరు జస్ట్ ఏది ఎతుకుతున్నారు, ఏ కాలమ్‌లో ఎతుకుతున్నారు, ఏ కాలమ్ కావాలని చెప్తారనమాట. మనం చెప్తే ఆటోమేటిక్‌గా ఆ వాల్యూస్ వస్తాయి. ఎక్స్‌లుకప్‌కి ఇంకా కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 4 కాలమ్స్ ఒకదాని తర్వాత ఒకటి రాసుకునే బదులు మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ 2, 3, 5, 6 అని 4 ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్‌లుకప్ ఇది స్టాఫ్ టేబుల్ ఎంప్లాయీ ఐడీ. సో, లుకప్ మాత్రం ఎంప్లాయీ ఐడీ చేయి. రిటర్న్ చేసేటప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండర్ కూడా పెట్టొద్దు. జెండర్, డిపార్ట్మెంట్, సాలరీ మొత్తం 5 కాలమ్స్ వరుస పెట్టి కావాలనుకున్నాను అనుకోండి. నేను స్టాఫ్ టేబుల్ ఓపెన్ బ్రాకెట్ ఫస్ట్ నేమ్ నుంచి సాలరీ వరకు ఇట్లా అన్నాను అనుకోండి. అంటే నేను ఇక్కడ రిటర్న్ చేసేటప్పుడు ఈ కాలమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసేయి అని చెప్తున్నాను అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. సో, ఇది ఎంటర్ చేస్తే నాకు అతను ఫుల్ రికార్డ్ ఇక్కడ సైడ్ వేస్ ఇలా వచ్చేస్తదనమాట. ఇట్లా సైడ్ వేస్ వద్దు, నాకు ఇలా వెర్టికల్‌గా కావాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చంటే దీన్ని ఇంకొక ఫంక్షన్‌కి పంపించొచ్చు. అదే ట్రాన్స్‌పోజ్ ఫంక్షను. ఈ ట్రాన్స్‌పోజ్ ఫంక్షన్ ఏం చేస్తదంటే డేటాని ఫ్లిప్ చేస్తది. రోస్‌ని కాలమ్స్‌గా, కాలమ్స్‌ని రోస్‌గా.
ఇది చేసేస్తే నాకు ఇలా వచ్చేస్తాయి. ఇది ఒక టెక్నిక్. బట్ నాకు జెండర్ అక్కర్లేదు. ఓన్లీ ఈ రెండే కావాలనుకుని ఉంటే ఎలా చేయొచ్చు అంటే, అది మీ ఇమాజినేషన్‌కి వదిలేస్తున్నాను. నేను ఆల్రెడీ మీకు ఈ ఆన్సర్ వేరే కాంటెక్స్ట్‌లో చెప్పేసాను. సో, అదేంటో ఒకసారి ఊహించి ఆ డాట్స్ మీరు కనెక్ట్ చేసుకొని సాల్వ్ చేయండి అది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్‌కెళ్దాం. ఎక్స్ లుకప్‌తో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, వాల్యూ లేపోతే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 57 ఉందనుకోండి. నాకు ఎర్రర్ వస్తది. ఎక్స్ లుకప్‌లో కూడా ఎర్రర్ వస్తది. బట్ ఈ ఎర్రర్‌ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చంటే, ఎక్స్ లుకప్‌కి ఇంకొక ఆప్షనల్ పారామీటర్ ఉందనమాట. అదేంటంటే ఇఫ్ నాట్ ఫౌండ్. యాక్చువల్‌గా దీనికి చాలా పారామీటర్స్ ఉంటాయి. బట్ ఇఫ్ నాట్ ఫౌండ్ అనేది నెక్స్ట్ వన్. సో, కనిపించకపోతే ఏం కావాలి అని. వీ కెన్ రిటర్న్ ఎ వాల్యూ లైక్ నాట్ ఫౌండ్. అప్పుడు అది నాకు దొరకలేదనుకోండి, నాట్ ఫౌండ్ అని చెప్తదనమాట. ఇదే నేను ఇక్కడ కూడా రాసుకుంటాను. నాట్ ఫౌండ్. ఇది వీలుకప్కి ఎలా చేయొచ్చు? వీలుకప్లో ఏం చేస్తారంటే, ఇట్లాంటి ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ వాడతాం. ఇఫ్ ఎర్రర్ ఆఫ్ వీలుకప్ నాట్ ఫౌండ్. అట్లా పెడితే నాకు అది కూడా వస్తుంది. ఇక్కడ ఇఫ్ ఎర్రర్ వీలుకప్ నాట్ ఫౌండ్. సో, నాకు ఎర్రర్ ఉంటే నాట్ ఫౌండ్ అన్న మెసేజ్ వస్తుంది. ఎర్రర్ లేదనుకోండి, అంటే ఆ పర్సన్ ఉంటే అతని డీటెయిల్స్ వస్తాయన్నమాట. సో, ఎక్స్ లుకప్‌కి అయితే డైరెక్ట్‌గా నాట్ ఫౌండ్ అని మనం మెన్షన్ చేయొచ్చు. వీ లుకప్‌కి అయితే మళ్ళీ మీరు ఇంకొక ఫంక్షన్ ఇఫ్ ఎర్రర్ లాంటిది వాడి ఆ ఎర్రర్‌ని హ్యాండిల్ చేసుకోవాలి. సో, అది ఇంకొక అడ్వాంటేజ్ అనమాట ఎక్స్ లుకప్‌కి. ఇంకా ఎక్స్ లుకప్‌కి ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటో మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్‌లో అర్థమవుతుంది. ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లాస్ట్ నేమ్ పట్టుకొని వెళ్ళాలి. నేను చెప్పాను కదా, వీ లుకప్‌తో ఇదైతే అవ్వదు. ఎందుకంటే వీ లుకప్‌కి లిమిటేషన్ ఏంటి, అది ఓన్లీ ఇక్కడే ఎతకగలదు. లేదా అది లాస్ట్ నేమ్ వెతికిందనుకోండి, లాస్ట్ నేమ్ వెతికితే ఇంకిటేపే వెళ్ళగలదనమాట. సారీ, ఇంకిటువైపే వెళ్ళగలదు. ఇటువైపు వెనక్కి వెళ్ళలేదు అది. సో, దానికి కొద్దిగా లిమిటేషన్ ఉంది. సో, బట్ నాకు లాస్ట్ నేమ్ వెతికి, ఆ లాస్ట్ నేమ్ ఉన్న ఎంప్లాయీ ఐడి ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి, సాలరీ ఏంటి కావాలనుకోండి, దీనికి మనం ఇండెక్స్ మ్యాచ్ అని ఇంకొక వేరే టెక్నిక్ ఉంటుంది, అది వాడతాం. ఈ ఇండెక్స్ మ్యాచ్ ఎలా వాడతారంటే, ఫస్ట్ మనం లాస్ట్ నేమ్ ఎక్కడుందో ఎతుకుతాం అనమాట. ఇక్కడ మీరు డేటాలో చూసుకుంటే ఈ టక్స్వెల్ అన్నది ఇలా ఎతుకుతూ పోతే ఇక్కడ థర్డ్ రోలో ఉంది. యాక్చువల్‌గా డూప్లికేట్స్ ఉన్నాయి చూసారంటే, 2 టక్స్వెల్స్ ఉన్నారు. బట్ బేసికల్‌గా థర్డ్ రోలో ఉంది. సో, నేను ఫస్ట్ దాన్ని పట్టుకుంటాను. దీనికోసం మనము మ్యాచ్ అన్న ఫంక్షన్ వాడతాం. మ్యాచ్ టక్స్వెల్ ఇన్ ద స్టాఫ్ టేబుల్ లాస్ట్ నేమ్ కాలమ్. ఈ లాస్ట్ ఆప్షన్ ఏమో 0 పెడతాం అనమాట. ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి అని. బై డిఫాల్ట్ అది లెస్ దెన్ ఏదో చేస్తది. సో, అందుకని మనం 0 పెట్టాలి దీనికి కూడా. పెడితే అది టక్స్వెల్ థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడు అని చెప్తదనమాట. అంటే బేసికల్‌గా ఇది ఇలా ఎళ్తూ కౌంట్ చేసుకుంటూ ఉంటుంది. 1, 2, 3 టక్స్వెల్ ఈజ్ 3 కాబట్టి 3 అంటది. టక్స్వెల్ ప్లేస్‌లో నేను ఈ వీరవాసరపు పెడతాను. సో దట్ మనం కొంచెం కిందకెళ్ళినట్టు ఉంటది. సో, ఆ వీరవాసరపు అన్న ఆవిడ 12వ పొజిషన్‌లో ఉన్నారు. ఇక్కడ మీరు మనం వెళ్తా ఉంటే 12 అనమాట. సో, ఇప్పుడు నాకు 12 అని తెలిసిపోయింది కాబట్టి 12వ పొజిషన్‌లో ఉన్న ఎంప్లాయీ ఐడీ ఏంటో కనుక్కుంటమే నెక్స్ట్ స్టెప్ అనమాట. అంటే నాకు ఈ లాస్ట్ నేమ్ 12 కాబట్టి ఐడీ కూడా 12లోనే ఉండాలి కదా! సో, నాకు ఐడీ కావాలి. దీనికోసం ఇండెక్స్ ఫంక్షన్ వాడతాం అనమాట. ఇండెక్స్ ఆఫ్ స్టాఫ్ టేబుల్ ఎంప్లాయీ ఐడీ. ఆ 12ని మనం పాయింట్ చేసుకున్నాం అనుకోండి, నాకు ఆ లాస్ట్ నేమ్ ఉన్న పర్సన్ ఎంప్లాయీ ఐడీ వస్తదన్నమాట. సో, ఇది ఒక రౌండ్ అబౌట్ వే ఆఫ్ గోయింగ్. ఈ హోల్ థింగ్ ఇక్కడ మనం చేసేదేమో మ్యాచ్, ఇక్కడేమో ఇండెక్స్. ఈ హోల్ థింగ్‌ని కలిపి ఒకే ఫార్ములాలా రాస్తాం. దాన్ని ఇండెక్స్ మ్యాచ్ ఫార్ములా అంటాం. అందులో ఏంటంటే ఇలా విడిగా పాయింట్ చేసే బదులు డైరెక్ట్‌గా ఇక్కడే మనం మ్యాచ్ రాసేసుకోవచ్చు అనమాట. మ్యాచ్ ఆఫ్ ఈ లాస్ట్ నేమ్ స్టాఫ్ టేబుల్ లాస్ట్ నేమ్ 0. దీన్ని కూడా నేను అబ్సల్యూట్ రిఫరెన్స్ చేసేస్తాను. సో, నాకు డైరెక్ట్‌గా వాళ్ళది వచ్చేస్తుంది. ఈ 2 సెల్స్‌లో నేను అదే ఫార్ములాని ఫిల్ చేసుకొని ఇక్కడ డిపార్ట్మెంట్ చేద్దాం. ఇక్కడ సాలరీ చేద్దాం. సో, ఆ లాస్ట్ నేమ్ ఉన్న పర్సన్‌కి ఈ 3 వాల్యూస్ ఉన్నాయని క్లియర్‌గా వచ్చేస్తాయన్నమాట. దీన్ని ఇండెక్స్ మ్యాచ్ అంటారు. సో, ఒకప్పుడు ఈ వీలుకప్‌తో ఈ లిమిటేషన్ ఉండేది కాబట్టి ఈ ఇండెక్స్ మ్యాచ్ కూడా చాలా పాపులర్‌గా ఉండేదన్నమాట. అందరూ నేర్చుకునేవాళ్ళు ఫస్ట్ వీలుకప్, తర్వాత అర్రే! దీనికి ప్రాబ్లమ్ ఉందిరా అనుకుని ఇది కూడా నేర్చుకునేవాళ్ళు.
బట్ ఎక్స్ లుకప్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇర్రెలవెంట్ అయిపోయినాయి. ఎందుకంటే ఎక్స్ లుకప్‌కి మీరు చూసారంటే దీని సింటాక్స్ చూస్తే ఏం వెతుకుతున్నాం, ఎక్కడ వెతుకుతున్నాం, ఏం కావాలి ఈ 3 ఇవ్వచ్చు. సో, నాకు లాస్ట్ నేమ్ అయినా నేను ఎక్స్ లుకప్పే వాడుకుంటాననమాట. ఎక్స్ లుకప్ లాస్ట్ నేమ్ ఎక్కడ ఎతకాలి? స్టాఫ్ టేబుల్ లాస్ట్ నేమ్‌లో ఎతకాలి. ఏం కావాలి ఎతికిన తర్వాత? స్టాఫ్ టేబుల్ ఎంప్లాయీ ఐడి కావాలి. అంతే. డైరెక్ట్‌గా వచ్చేస్తది. సో, సేమ్ ఫార్ములా నాకు లాస్ట్ నేమ్ అయితే ఐడీ చెప్పగలదు. ఐడీ అయితే పేరు చెప్పగలదు. సో, ఒక ఫార్ములానే నేను రెండిటికి వాడుకోవచ్చు. ఇది ఒక మంచి టైమ్ సేవర్ కదా! నాకు మాటిమాటికి విడివిడిగా రకరకాల ఫార్ములాస్ వాడక్కర్లేదు. సో, అందువల్ల ఎక్స్ లుకప్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ టు లెర్న్ అండ్ అండర్‌స్టాండ్. ఒకసారి మనం ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్‌లో దీనిలో మనకు కావాల్సిన పెట్టుకుంటే సరిపోతుంది. సో, అందువల్ల ఈ ఇండెక్స్ మ్యాచ్ అనేది కూడా ఇంక ఇప్పుడిప్పుడు అంతగా ఎవరు వాడట్లేదు. బట్ ఏంటంటే మీరు నేర్చుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి వేరు వేరు సిట్యుయేషన్స్‌తో డీల్ చేయాల్సి ఉంటది కాబట్టి 2 నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. నా రికమెండేషన్ అయితే ఫస్ట్ మాస్టర్ ఎక్స్ లుకప్. సో, ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. అదేంటంటే ఈ వీరవాసరపు అన్న పర్సన్‌కి వాళ్ళ ఫుల్ రికార్డ్ ఇక్కడ ప్రింట్ చేయండి. అట్లాగే ఆ రికార్డ్‌ని వెర్టికల్‌గా కూడా ప్రింట్ చేయండి. అగైన్ ఇక్కడ ఉన్న టెక్నిక్ యూజ్ చేసి ప్రాక్టీస్ చేయండి అది. సో, అదైతే ఈ వీలుకప్, ఇండెక్స్ మ్యాచ్, ఎక్స్ లుకప్, ఇఫ్ ఎర్రర్. సరే ఇంకొక చిన్న బోనస్ హోంవర్క్ ఉంది ఇక్కడ. ఇదేంటంటే ఫైండ్ ఆల్ ఎంప్లాయీస్ విత్ 100,000 120,000 సాలరీ. సో, ఒక లిమిటేషన్ ఏంటంటే వెదర్ అది వీలుకప్ అయినా, ఇండెక్స్ మ్యాచ్ అయినా, ఎక్స్ లుకప్ అయినా ఈ మూడిట్లో ఏ టెక్నిక్ అయినా గానీ దానికి ఒక లిమిటేషన్ ఉంది. అదేంటంటే మీ దగ్గర మల్టిపుల్ పీపుల్ ఉన్నారనుకోండి ఫస్ట్ పర్సన్ డేటానే వస్తది. ఇప్పుడు ఈ వీరవాసరపు అన్న పర్సన్‌ని చూసుకుంటే నేను డేటాని ఫిల్టర్ చేశాననుకోండి. వాళ్ళైతే ఒకళ్ళే ఉన్నారు. కానీ ఈ టక్స్‌వెల్ అలా కాదు. ఈ టక్స్‌వెల్స్ ముగ్గురున్నారు. వేరు వేరు డిపార్ట్‌మెంట్‌లు, వేరు వేరు సాలరీస్. మరి ఇప్పుడు ఈ ముగ్గురిలో నాకు ఈ సెకండ్ పర్సన్ కావాలనుకున్నాననుకోండి, లేదా థర్డ్ పర్సన్ కావాలనుకున్నాననుకోండి, నేను తేగలనా? తేలేను. ఎందుకంటే నేను టక్స్‌వెల్ అంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఫస్ట్ పర్సనే వస్తదనమాట. ఎందుకంటే ఈ లుకప్ ఫంక్షన్స్ ఏం చేస్తాయి? అయి ఎతుకుతూ వెళ్తూ ఉంటాయనమాట. ఎతుకుతూ వెళ్ళి దొరకంగానే ఇంకా ఆపేస్తాయనమాట. ఒకసారి దొరికేసిన తర్వాత ఇక మళ్ళా ఎతకడం మొదలుపెట్టవు అయి. అక్కడితో ఆగిపోతాయి. సో, అందువల్ల ఫస్ట్ పర్సన్ PR0113 ఈ నెంబరే వచ్చింది. ఆ సాలరీ వస్తది 18,696. సెకండ్ దాన్ని చూసుకుంటే వాళ్ళకి 85,000 సాలరీ ఉంది. ఇన్‌ఫాక్ట్ ఐడీ కూడా సేమే ఉంది. కొంచెం డేటా క్వాలిటీ ప్రాబ్లమ్ అనమాట. బట్ నేను సెకండ్ దానికైతే ఎళ్ళలేను. సో, అది ఈ వీలుకప్, ఇండెక్స్ మ్యాచ్, ఎక్స్ లుకప్‌తో లిమిటేషన్. బట్ నాకు అందరూ 100,000 120,000 ఉన్న అందరూ కావాలి. లేదా అందరూ టక్స్‌వెల్స్ కావాలనుకున్నాననుకోండి. నేను ఎలా చేస్తాను? ఇది ఎలా చేయాలో మీరు ఆలోచించి హోంవర్క్‌గా సాల్వ్ చేయండి. కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇక్కడితో బేసిక్ ఎగ్జాంపుల్స్ కంప్లీట్ చేశాను నేను. ఇక నెక్స్ట్ 3 ఏంటంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అనమాట. వాటిలోకెళ్దాం పదండి. మన 8థ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కాంప్లెక్స్ ఫార్ములా. ఇన్‌ఫాక్ట్ ఈ మిగతా 3 కూడా కాంప్లెక్స్ ఫార్ములాసే. సో, 8థ్ వన్ ఏంటంటే హైయెస్ట్ సాలరీ ఉన్న పర్సన్ పేరు ఏమిటి? అది తెలుసుకోవాలనుకుంటున్నాం మనం. సో, ఇదివరకు మనము ఇక్కడ 4థ్ క్వెషన్‌లో హైయెస్ట్ సాలరీ ఏంటో చూసాం. ఇదేంటి మ్యాక్స్ అనమాట. మ్యాక్స్ ఆఫ్ సాలరీ. కానీ ఇక్కడ మనకు ఓన్లీ అమౌంటే తెలుసు. ఆ పర్సన్ ఎవరో తెలీదు. సో, ఇప్పుడు ఆ పర్సన్ ఎవరో తెలుసుకుందాం అనుకుంటున్నాము. యాక్చువల్‌గా మనం ఇందాక మీకు గుర్తుండుంటే హైయెస్ట్ సాలరీ ఇద్దరికుంది. 120,000 అనేది ఇద్దరికుంది. సో, 8థ్ దానిలో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ఫస్ట్ పర్సన్ ఎవరు? ఇంకొకటి ఆల్ పర్సన్స్ ఎవరు? వాళ్ళందరినీ కామా సెపరేట్ చేసి ఇక్కడ ప్రింట్ చేయడం అనమాట. సో, దీనికి వెళ్దాం పదండి. సో, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకి కావాల్సింది పర్సన్ పేరు కాబట్టి మనం ఎక్స్ లుకప్ అని రాసుకొని ఎక్స్ లుకప్ ఏంటి లుక్ చేయాలి? హైయెస్ట్ సాలరీ లుక్ చేయాలి. సో, మనం హైయెస్ట్ సాలరీని ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. మ్యాక్స్ ఆఫ్ స్టాఫ్ టేబుల్ సాలరీ కాలమ్. సో, ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎక్స్ లుకప్ ఏమో నాకు 120,000 జనరేట్ చేస్తుంది. ఇక్కడ నేను పాయింట్ చేస్తే నేను చూడొచ్చు కదా టూల్ టిప్‌లో 120,000. ఈ 120,000ని స్టాఫ్ టేబుల్ సాలరీ కాలమ్‌లో లుక్ చేసి
ఒకసారి కనుక్కున్నాక ఆ పర్సన్ యొక్క పేరు మనకు కావాలి. మనకి పేరు ఓన్లీ ఫస్ట్ నేమే కాదనమాట. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అంతా కలిపి ఒక ఫుల్‌గా నేమ్ లాగా గావాలి. సో, అందుకని ఇంకొక ట్రిక్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే స్టాఫ్ టేబుల్ ఫస్ట్ నేము, మనకి ఫస్ట్ నేమ్ ఒకటే సరిపోదు కాబట్టి లాస్ట్ నేమ్ కూడా కావాలి కాబట్టి మనం ఇక్కడ యాంపర్సండ్ వితిన్ డబుల్ కోట్స్ ఒక స్పేస్ మళ్ళీ యాంపర్సండ్ అంటే ఫస్ట్ నేమ్ తర్వాత ఒక స్పేస్ తర్వాత మళ్ళీ స్టాఫ్ లాస్ట్ నేమ్ అన్నాను అనుకోండి. నాకు ఆ శాలరీ హైయెస్ట్ శాలరీ ఉన్న వాళ్ళని శాలరీ కాలంలో పట్టుకుని వాళ్ళ తాలూకు ఫస్ట్ నేము లాస్ట్ నేము 2 కలిపేసి మనకి ఇక్కడ మినర్వా రికార్డ్ డాట్ అని డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తుంది అనమాట. ఒకసారి డేటాలో వెళ్ళి వెరిఫై చేసుకుందాము ఇది కరెక్టా కాదా అని. నేను గనక ఇక్కడ కింద దాకా వెళ్ళిపోయి 120,000 సెలెక్ట్ చేసుకుంటే నాకు మినర్వా అన్న పేరు వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూసారంటే మినర్వా ఒక్కళ్ళే కాదు, మనకి ఈ మిక్ కూడా ఉన్నాడు. సో, ఒక్కొక్కసారి మనం ఇలా హైయెస్ట్, లోవెస్ట్ లేదంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఎవరు అమ్మారు అనుకున్నప్పుడు అందులో మల్టిపుల్ పీపుల్ ఉంటారు. సో, నాకు ఈ ఒక్క పేరే కాదు ఈ 2 పేర్లు కలిపి అంతా కూడా ఒక కామా సెపరేటెడ్ లిస్ట్ లాగా రావాలి అని అనుకున్నాను అనుకోండి. అది ఎలా చేయాలో నెక్స్ట్ చేద్దాం. సో, ఫస్ట్ అయితే ఒక్కటే అయితే ఇది వస్తుంది, కానీ ఆబ్వియస్గా మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఏం చేస్తామంటే మనం ఫిల్టర్ వాడతాం. ఇంకా ఎక్స్ లుకప్ వాడడం అనమాట. ఫిల్టర్లోనే మనం ఫిల్టర్ చేయవలసింది ఏంటి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపి చేసుకోవాలి కాబట్టి స్టాఫ్ టేబుల్ ఫస్ట్ నేమ్ యాంపర్సండ్ ఇది మళ్ళా స్టాఫ్ టేబుల్ లాస్ట్ నేమ్. ఇక్కడ వరకు ఏమవుద్దంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్స్ కలిపి ఒక కాలం లాగా తయారు చేస్తుంది అనమాట. అది ఏంటి ఇంక్లూడ్ చేయాలి, స్టాఫ్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ స్టాఫ్ శాలరీ. సో, ఇక్కడ చూసారంటే మనం కండిషన్ ఇట్లా రాసుకుంటాం అనమాట. ఇది ఫిల్టర్ వరకు చేసింది అనుకోండి 2 పేర్లు కూడా ఇలా వర్టికల్గా ఒక స్పిల్ రేంజ్లోగా ఒక సెల్లో ఒకటి ఒక సెల్లో ఒకటి ఇస్తుంది. మనకి యాక్చువల్గా ఇలా వద్దు, మనకి ఈ 2 పేర్లు కామా సపరేట్ అయ్యి ఒక వాల్యూ లాగానే వచ్చేయాలన్నమాట అందరూ కలిపి. దీనికోసం ఏం చేస్తామంటే ఈ ఫిల్టర్ పనంతా అయిపోయిన తర్వాత టెక్స్ట్ జాయిన్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. టెక్స్ట్ జాయిన్ ఏం చేస్తంటే మల్టిపుల్ ఐటమ్స్ని జాయిన్ చేయగలదనమాట. ఈ టెక్స్ట్ జాయిన్కి మనకి మధ్యలో కామా కావాలి కాబట్టి కామా స్పేస్ డీలిమిటర్ కింద ఇస్తాను. దీనికి ఇగ్నోర్ ఎంటీ అని ఒక పారామీటర్ ఉంటుంది, దాన్ని మనం ప్రస్తుతానికి ఇగ్నోర్ చేద్దాము. చేసి ఈ ఫిల్టర్ వరకు క్లోజ్ చేస్తాను. ఇది ఒక కాంప్లెక్స్ నెస్టెడ్ ఫార్ములా. ఇందులో మీరు చూసుకుంటే మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి. టెక్స్ట్ జాయిన్ ఉంది, ఫిల్టర్ ఉంది, మ్యాక్స్ ఉంది, అట్లాగా కొన్ని మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఈ టెక్నికల్ కాన్సెప్ట్ కూడా ఉంది కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలపడము, తర్వాత డైరెక్ట్గా ఇక్కడ ఇలా కంపేర్ చేయడము ఇదంతా. సో, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు అలవాటు అవుతుంది. సో, ఇప్పుడు నేను దీన్ని చేశాను అనుకోండి, నాకు వాళ్ళిద్దరు పేర్లు డైరెక్ట్గా ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ పేర్లు కనుక ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కాదు, నేను ఇంకొక కండిషన్ రాస్తాను చూసుకుని ఒకసారి. ఇక్కడ నేను శాలరీ బదులు డిపార్ట్మెంట్ ఈక్వల్ టు సేల్స్ అంటాను. ఇదేం చేస్తుంది, సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చి ఒక పెద్ద జాయిన్ చేసేసి నాకు ఇలా ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారంటే ఒక్కొక్కసారి మనకి ఇలా ఎక్కువ లిస్ట్ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాము, ఇది ఇట్లా కాదు, నాకు దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటే బాగుంటుంది కదా అనుకోవచ్చు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఈ లిస్ట్ని సార్ట్కి పంపించి సార్ట్ చేసిన తర్వాత టెక్స్ట్ జాయిన్ చేయమని చెప్పామనుకో, నాకు A to Z ఆర్డర్లో వస్తాయన్నమాట. ఇగో యాంటోనెట్టా, క్యారీ, ఫిడేలా, ఫ్రీడా, యాక్విన్, జాన్ అట్లాగా. సో, ఈ నెస్టింగ్లో మీరు ఇంకా కొన్ని ఎక్స్ట్రా టెక్నిక్స్ కలుపుకుంటే మీకు యాక్చువల్గా బిజినెస్కి మీరు ఏం కావాలో అది డైరెక్ట్గా ప్రొవైడ్ చేయగలుగుతారు. అది 8th ఎగ్జాంపుల్. ఇప్పుడు 9th ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి. సో, 9th ఏంటంటే ఆల్ ఎంప్లాయీస్ దట్ జాయిన్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఇక్కడ మనం డేటా చూసుకున్నట్టయితే ఇక్కడ నాకు స్టార్ట్ డేట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ప్రతి ఏడాది జాయిన్ అవుతూ ఉంటారనమాట. నాకు ఏడాదితో సంబంధం లేదు, డేట్తో సంబంధం లేదు. వాళ్ళు కనుక మంత్ ఆఫ్ మార్చ్లో జాయిన్ అయ్యారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, మార్చ్ 2021లో జాయిన్ అయ్యాడు, ఇతను కావాలి నాకు. అట్లాగే ఇంక ఈ స్క్రీన్లో ఎవరు లేరు, ఫర్దర్గా డౌన్గా ఎక్కడ ఉండుంటారు. అట్లా ఇక్కడ చూసారంటే మార్చ్ 2018లో జాయిన్ అయిన పర్సన్ ఒకతను ఉన్నారు, 2020లో జాయిన్ అయిన పర్సన్ ఒకతను ఉన్నారు,
వీళ్ళందరూ నాకు కావాలనమాట. అంటే ఆ మార్చ్ ఏ ఇయర్ అయినా అవ్వచ్చు, కానీ నాకు మార్చ్‌లో ఉన్నవాళ్ళు గావాలి. వాళ్ళు ఎలా తీసుకొస్తాం? వాళ్ళకి కూడా ఓన్లీ ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమే కావాలి. దీనికి ఎలా రాస్తాం? ఇదొకసారి మీరు ట్రై చేయండి పాజ్ చేసి. బట్ నేను నా సొల్యూషన్ చూపిస్తాను మీకు. మనం యాజ్ యూజువల్ ఫిల్టర్‌తో స్టార్ట్ చేస్తాం. ఫిల్టర్, స్టాఫ్ టేబుల్, మనకి ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ 3 కావాలి కాబట్టి ఇంకొక స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఐడీ సెలెక్ట్ చేసుకొని కోలన్ లాస్ట్ నేమ్. సో అంటే నాకు ఆ 3 కాలమ్స్ ఇవ్వు అని చెప్తున్నాం. ఇంక్లూడ్‌లో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? మనకి మార్చ్ కావాలి. కానీ అది ఏ మార్చ్ అయినా అవ్వచ్చు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మంత్ ఆఫ్ స్టాఫ్ టేబుల్ స్టార్ట్ డేట్ అంటాం. ఈ మంత్ ఏం చేస్తంటే ఆ స్టార్ట్ డేట్‌ని చూసి దాని యొక్క మంత్ ఏంటో మనకు చెప్తదనమాట. సో జాన్ అయితే 1, ఫెబ్ అయితే 2 అట్లాగా. ఇంకా అది డేట్‌ని, ఇయర్‌ని మర్చిపోయి ఓన్లీ మంత్ వరకు ఎక్స్ట్రాక్ట్ చేసి మనకిస్తది. దిస్ ఈక్వల్ టు 3 అన్నాం అనుకోండి, మనకి ఆటోమేటిక్‌గా మార్చ్‌లో వచ్చిన వాళ్ళందరూ వచ్చేస్తారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన టెక్నిక్ ఏంటంటే, ఒక కాలమ్‌తో కండిషనే రాయక్కర్లేదనమాట. ఆ కాలమ్‌ని ఒక ఫంక్షన్ లైక్ మంత్‌కి పంపించి, దాని బేసిస్ మీద కూడా మనం కండిషన్ రాసుకోవచ్చు ఈక్వల్ టు 3 అని. సో ఇదొక వెరీ పవర్‌ఫుల్ అండ్ అమేజింగ్ టెక్నిక్. ఇది మనకు అర్థమైంది అంటే మనము చాలా కాంప్లికేటెడ్ డేటాను కూడా ఈజీగా బయటికి లాగేయొచ్చనమాట. సో ఎంటర్ కొట్టాను అంటే నాకు ఆ మార్చ్‌లో జాయిన్ అయిన బ్యాచ్ అందరూ వచ్చేస్తారు. ఇది కరెక్టా కాదా అని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇదే అప్రోచ్‌ని మీరు వాడి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేము హెచ్‌తో మొదలయ్యే వాళ్ళందరూ నాకు కావాలి అని అనుకున్నాననుకోండి, అది కూడా నేను తెచ్చుకోవచ్చు. సో దానికి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎక్స్ట్రా నెక్స్ట్‌లో పెడతాను చూడండి. ఫిల్టర్, మొత్తం డేటాను తెచ్చేద్దాం. స్టాఫ్ ఫస్ట్ నేమ్. ఇక్కడ యాక్చువల్‌గా ఫస్ట్ నేమ్ అనే బదులు లెఫ్ట్ ఆఫ్ ఫస్ట్ నేమ్, 1 అన్నాం అనుకోండి. ఫస్ట్ నేమ్‌లోని లెఫ్ట్ మోస్ట్ లెటర్‌ని మనకిస్తది. దిస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే బేసికల్‌గా ఆ లెఫ్ట్‌ని ఎతికి అందులో అది హెచ్ అయితే వాళ్ళందరూ. అంటే ఈ హెచ్‌తో మొదలయ్యే బ్యాచ్ అందరూ వచ్చేసారు. చూసారా ఇక్కడ మనకి ఈ హుస్సేను, హోగన్, హెప్సీబా, హేమావతి, హిందా వీళ్ళందరూ. సో ఈజీ అనమాట. ఇట్లాగా మీరు ఏదైనా రాసుకోవచ్చు. హెచ్‌తో మొదలయ్యే వాళ్ళు కావాలి, సాలరీ 100,000 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు కావాలి, లేదు అంటే పేరు ఎండ్స్ విత్ ఎన్, లెటర్ ఎన్ అయినా కావాలి. ఇట్లా ఏం కావాలంటే అది రాసుకొని ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. సో అది 9th ఎగ్జాంపుల్. ఇక మన ఫైనల్ ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే ఒక కాంప్లెక్స్ ఫార్ములాస్ వాడి ఒక డిపార్ట్మెంట్ రిపోర్ట్ తయారు చేద్దాం అనమాట. ఇందులో మనము మల్టిపుల్ ఫార్ములాస్ ఇప్పటిదాకా వాడినవన్నీ కూడా ఒకలాగా కలిపి కొంచెం పులిహోర కలిపినట్టుగా కలిపేసి మీకు చూపిస్తున్నాను. ప్లస్ కొన్ని ఎక్స్ట్రా టెక్నిక్, ఒక కండిషనల్ ఫార్మాటింగ్ కూడా ఎలా చేయాలని చూపిస్తాను. ప్లస్ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది మీకు. సరే ఇది చేద్దాం రండి. ఇది బేసికల్‌గా ఒక గ్రాండ్ ఫినాలే లాగా అనమాట. మన ఇప్పటిదాకా నేర్చుకున్నవన్నీ కలపడానికి ఇదొక అవకాశం. ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, నాకు ప్రతి డిపార్ట్మెంటు ఆటోమేటిక్‌గా రావాలి. అందులో ఎంతమంది ఉన్నారో నాకు తెలియాలి. వాళ్ళ యావరేజ్ సాలరీ తెలియాలి. ఆ యావరేజు ఓవరాల్ యావరేజ్‌తో ఎంత డిఫరెంట్ అది కూడా తెలియాలి. అండ్ హైయెస్ట్ సాలరీ ఎంత ఒక్కొక్క డిపార్ట్మెంట్‌లో అది కూడా నాకు కావాలి. ప్లస్ కొద్దిగా సర్ప్రైజ్ ఉంది. అది లాస్ట్‌లో చూపిస్తాను. సో ఫస్ట్ డిపార్ట్మెంట్స్ తెచ్చుకుందాం. దీనికి మనం యూనిక్ స్టాఫ్ టేబుల్ డిపార్ట్మెంట్ అంటే నాకు ప్రతి డిపార్ట్మెంటు ఇక్కడ వచ్చేస్తుంది. మొత్తం ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ. దీన్ని నేను ఆల్ఫాబెటికల్‌గా సార్ట్ చేసుకుంటాను. సార్ట్ ఆఫ్ యూనిక్ అంటే సార్ట్ అయిపోయి ఏ టు జెడ్ మనకి ఆర్డర్‌లో వచ్చుతాయి. ఇక ఈ డిపార్ట్మెంట్స్ అంత హెడ్ కౌంట్ ఎంత ఉంది అని చూడడానికి మనం కౌంటిఫ్స్ వాడుకోవచ్చు. కౌంటిఫ్స్ స్టాఫ్ టేబుల్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈ స్పెల్ రేంజ్ B6 హ్యాష్. ఇదేం చేస్తంటే ఆటోమేటిక్‌గా ప్రతి డిపార్ట్మెంట్‌కి నాకు క్యాలిక్యులేట్ చేసేసి ఇస్తది. అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. ఈ 2 ఎందుకుంది, ఇక్కడ తక్కువ మంది ఎందుకున్నారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే వీడియో మధ్యలో మనము కొంతమంది పేరు మార్చాం అన్నమాట. వాళ్ళ డిపార్ట్మెంట్ పేరు బిజినెస్ గ్రోత్ చేసాము. టెస్ట్ చేయడానికి ఈ యూనిక్ ఫంక్షన్ పనిచేస్తా లేదని. అందుకని మనకి ఇట్లా వచ్చింది. సో వచ్చింది కదా! యావరేజ్ కాలిక్యులేట్ చేద్దాం. యావరేజ్ ఈజ్ వెరీ సింపుల్. యావరేజ్ ఇఫ్స్ ఆఫ్ స్టాఫ్ టేబుల్ సాలరీ కాలమ్, స్టాఫ్ టేబుల్ డిపార్ట్మెంట్ ఈజ్ B6 హ్యాష్. ప్రతి డిపార్ట్మెంట్ యావరేజ్ కూడా నీట్‌గా వచ్చేస్తది.
ఇప్పుడు నాకు ఓవరాల్‌గా ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. నేను పైన రాస్తాను ఇది. కౌంట్ ఏ స్టాఫ్ ఎంప్లాయీ ఐడీ అంటే నాకు ఆహ్, ఎన్ని ఐడీస్ ఉన్నాయో కాలిక్యులేట్ చేసి 260 అని చెప్తుంది. మనకు ఓవరాల్‌గా ఉన్న జనాభా 260. ఓవరాల్ యావరేజ్ కూడా కాలిక్యులేట్ చేద్దాం. యావరేజ్ స్టాఫ్ టేబుల్ సాలరీ 73,000. సో, నాకిప్పుడు కావాల్సిందేంటంటే ఈ ప్రతి డిపార్ట్‌మెంటు ఆ ఓవరాల్ యావరేజ్ నుంచి ఎంత డిస్టెన్స్‌లో ఉంది అనేది కావాలి. ఇక్కడ మనకు డిఫరెన్స్ ఫ్రమ్ ఓవరాల్ యావరేజ్ అంటే బేసికల్‌గా ఏంటంటే ఈ స్పిల్ రేంజ్ D6 హ్యాష్ మైనస్ ఈ నెంబర్ చేస్తే నాకు ప్రతి దానికి డిస్టెన్స్ వస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే 69,000 ఉంది. ఇది ఈ 73,000 కన్నా -4,000లో ఉంది. వేరేజ్ ఈ 79,000 ఉందనుకోండి అది వాళ్ళు 73 కన్నా చాలా ఎక్కువ 5,800 ఎక్కువలో ఉన్నారు. సో, అట్లాగా ప్రతి వాళ్ళకి వాళ్ళు డిఫరెన్స్ కాలిక్యులేట్ చేసి ఆటోమేటిక్‌గా మనకి నీట్‌గా లిస్ట్ ప్రింట్ అయిపోతుంది. ఈ లిస్టులు ఇలా చూసే బదులు నార్మల్‌గా మనం ఏం చేస్తామంటే దానికి ఒక చిన్న గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా పెట్టుకోవచ్చు. సో, దానికోసం అని చెప్పి నేను ఇక్కడ ఈక్వల్ టు అని ఇదే రేంజ్‌ని మళ్ళా తెచ్చుకుంటాను. సో దట్ నాకు ఈ నంబర్స్ వరకే వస్తాయి. ఈ నంబర్స్‌కి నేను ఫార్మాటింగ్ ముందే ప్రీసెట్ చేసుకున్నాను. సో దట్ ఈ నెగెటివ్ రెడ్ కలర్ రాకుండా. ఇప్పుడు ఈ రేంజ్‌ని సెలెక్ట్ చేసి నేను కండిషనల్ ఫార్మాటింగ్ అని ఒక డేటా బార్ యాడ్ చేస్తాను. ఇదేం చేస్తానంటే ఆ నంబర్‌ని బట్టి ఒక బార్ లాగా మనకి సెల్‌లోనే ప్రింట్ చేసేస్తదనమాట. నెగెటివ్ అయితే రెడ్, పాజిటివ్ అయితే బ్లూ కలర్‌తో. ఒకసారి ఈ రూల్‌ని కూడా మేనేజ్ చేసి ఎడిట్ మేనేజ్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేశారనుకోండి. నేను ఇక్కడ కలర్స్ అవి మార్చుకోవచ్చు. బేసికల్‌గా ఫస్ట్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి నంబర్ 2 సార్లు వస్తుంది. మనకి 2 సార్లు నంబర్ అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ షో బార్ ఓన్లీ అన్నది వాడి నంబర్ తీసేస్తాను. జస్ట్ బార్ వరకే వస్తది. సో, షో బార్ ఓన్లీ చేద్దాము. నెక్స్ట్ ఈ కలర్స్ కూడా కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం. పాజిటివ్ అయితే ఈ డార్క్ కలర్ పెడతాను. నెగెటివ్‌కి ఇది పెడతాను. సో, నాకు ఏ డిపార్ట్‌మెంట్లు ఓవరాల్ యావరేజ్ కన్నా తక్కువ సాలరీ ఉన్నాయో వాళ్ళందరూ రెడ్ కలర్‌లో క్లియర్‌గా కనిపిస్తారు. ఏదైతే పాజిటివ్ ఉన్నాయో అవి కొంచెం డార్క్ కలర్‌లో ఇలా కనిపిస్తాయి. అండ్ ఆ అమౌంట్ కూడా ఇక్కడ నాకు రిఫరెన్స్ కోసం వచ్చింది. ఇక హైయెస్ట్ సాలరీ ఇది వెరీ సింపుల్. మ్యాక్స్ ఇఫ్స్ స్టాఫ్ సాలరీ స్టాఫ్ డిపార్ట్‌మెంట్ ఈజ్ B6 హ్యాష్. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో హైయెస్ట్ ఎంత వస్తుంది. చూసారంటే 120 మన ఓవరాల్ హైయెస్ట్ అయినా అది ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉంది. ఇంకొక పర్సన్ సర్వీసెస్‌లో ఉన్నారు. మిగతా డిపార్ట్‌మెంట్‌లు చూసారంటే 100 కొంతమంది ఉన్నారు. 119 కొంతమంది ఉన్నారు. 99 కూడా ఉన్నారు కొంతమంది కొన్ని డిపార్ట్‌మెంట్స్‌లో. సో, అది ఒక ఓవరాల్ రిపోర్టు. ఇక్కడ ఓవరాల్ మ్యాక్స్ కూడా కాలిక్యులేట్ చేద్దాం మనం. మ్యాక్స్ ఆఫ్ స్టాఫ్ సాలరీ. సో, అదండి ఈ డిపార్ట్‌మెంట్ రిపోర్టు. ఇప్పుడు మీకు సర్ప్రైజ్ కూడా చూపిస్తాను. బేసికల్‌గా సర్ప్రైజ్ ఏం లేదులెండి. హోంవర్క్ మీకు. మీడియన్ సాలరీ ఏంటి కాలిక్యులేట్ చేయండి ప్రతి డిపార్ట్‌మెంట్‌కి. మీడియన్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ సాలరీ ఏంటి? అండ్ ఫీమేల్ రేషియో ఎంత ఉంది? 26 మంది హెడ్ కౌంట్ ఉన్నారు. అందులో ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు? యాస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ ఓవరాల్ వాట్ ఈస్ దట్ రేషియో? ఈ 2 కాలిక్యులేట్ చేసి మీరు ఇక్కడ ప్రింట్ చేయండి. ఇది మీకు హోంవర్క్. అలాగే ఓవరాల్ మీడియన్, ఓవరాల్ ఫీమేల్ రేషియో అప్ టాప్‌లో కూడా ప్రింట్ చేయండి. దీనివల్ల ఏంటంటే ఒక ఫార్ములాసే కాకుండా ఫార్ములాస్ మనం ఎందుకు వాడతామంటే ఇట్లాంటి రిపోర్ట్స్ అవి జనరేట్ చేయడానికి, అనాలిసిస్ ప్రొడ్యూస్ చేయడానికి మనం మెయిన్‌గా యూజ్ చేస్తాం. సో, ఈ ప్రాసెస్‌లో ఎట్లా థింక్ చేయాలి, ఎట్లా సాల్వ్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా వస్తది. సో, అదండి ఎక్సెల్ యొక్క ఎసెన్షియల్ ఫంక్షన్స్, ఫార్ములాస్. బిగినర్ నుంచి మీకు అడ్వాన్స్డ్ వరకు నేను నార్మల్‌గా వర్క్‌లో యూజ్ చేసే ఫార్ములాస్ అన్నీ ఒక శాంపుల్ డేటా సెట్‌తో కలిపి మీకు చూపిచ్చాను. ఇంకా మీకు ఏమన్నా ఫర్దర్‌గా నేర్చుకోవాలి అని ఉంటే నాకు కామెంట్స్‌లో వేసి చెప్పండి. ఈ టాపిక్స్ నేర్చుకుందాం అనుకుంటున్నామని. దాన్ని బట్టి నేను నా నెక్స్ట్ వీడియోస్ ప్రిపేర్ చేస్తాను. సరే, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కంపల్సరీగా దీన్ని లైక్ చేసి ఒక నలుగురు ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. నేను మిమ్మల్ని మళ్ళా ఇంకా ఏదైనా వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్.